హాయ్ సార్, అమృత్ కుమార్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. నైస్ మీటింగ్ యూ అగైన్. నైస్, వెరీ వెరీ హ్యాపీ టు నైస్ సీ టు యూ సీ. అగైన్. రోజు ఫాలో అవుతున్నాం మీ స్టేటస్లు. ఈ రోజు ఎక్కడికి వెళ్ళారా, ఈ రోజు ఎక్కడికి వెళ్ళారా, ప్రపంచం మొత్తం చూపిస్తున్నారు మీ స్టేటస్లతో. తప్పదు కదా. వెరీ అంటే ఇన్స్పైరింగ్. బేసికలీ సర్వైవల్, రైట్? సో స్టార్ట్అప్ కంపెనీస్, ఇట్ ఈస్ ఆల్వేస్ సర్వైవల్. అండ్ ఇఫ్ వీ వాంటెడ్ టు బిల్డ్ ఎంపైర్, సో లాట్ ఆఫ్ స్టఫ్ హ్యాస్ టు బి డన్. అంటే when the session starts, I will let you all know. ఓకే సార్. We have signed a contract with Watson University అండి. ఓ సూపర్. Yeah. దట్స్ ఎ రిచ్ యూనివర్సిటీ ఐ థింక్. It's a very rich university అండి. బేసికలీ మరి ఎంబీఏ బాగుంటది అనుకుంటా, చాలా బాగుంటది అక్కడ. ఎంబీఏకి వాళ్ళకి 2 స్ట్రీమ్స్ Quarantine. ఉన్నాయి. యా, వరల్డ్ లోనే వాళ్ళు ఒక స్ట్రీమ్ లో ఏమో దే ఆర్ 150th ర్యాంక్, అండ్ ఇన్ అనదర్ స్ట్రీమ్ దే ఆర్ 100th ర్యాంక్ హోల్డర్స్. సో అంటే మేము 3 విధాలుగా కాంట్రాక్ట్ చేశాము. వన్ ఈజ్ ఫ్రమ్ ఆగ్నో టెక్నాలజీస్. ఇప్పుడు అంటే మేము కంపెనీ పేరు కూడా కొత్త కంపెనీ స్టార్ట్ చేశాం. ఇట్ ఈస్ ఆగ్నో టెక్నాలజీస్, OGNNGO. సో దట్ ఈస్ ది నేమ్ ఆఫ్ ది కంపెనీ. ఓకే. సో దట్ హ్యాస్ ఎ మీనింగ్. నేను తర్వాత చెప్తాను మన వాళ్ళందరూ యాడ్ అయిన తర్వాత. అండ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ ఐఎమ్ వన్స్ అగైన్ గెటింగ్ ట్రైన్డ్ బై యూ. థ్యాంక్ సో యూ. I enjoy that. ఓకే సార్. As a sincere student, I would want to understand more of Tally. And as it is, మనం ఇదివరకు చేసినట్టే చేద్దాం సార్. ఓకే సార్, మీరుంటే కొంచెం స్టూడెంట్స్ కూడా టైంకి వస్తారు. యా, ఇంకా మన వాళ్ళు ఇంకా ఈ బ్యాచ్ కి అలవాటు పడలేదు. ఈ బ్యాచ్ కి అలవాటు పడలేదు. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ మన వాట్సన్ యూనివర్సిటీలో అయితే మనము AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నా స్టూడెంట్ ఉన్నాడు ఒక అతను, నేనే పైథాన్ నేర్పించి పంపించాను. సో సూపర్. బిఏ ఆర్ బీబీఏలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తను చేసేది. సో అలాంటి కోర్స్. ఏం పేరండి అతను? షాజిత్. ఓకే. ఎందుకంటే అక్కడ AARC అని ఒక కంపెనీ ఉంది. ఐ విల్ జస్ట్ షేర్ ది కంపెనీ వెబ్సైట్. ఓకే, దాంట్లో నా స్టూడెంట్ ఉన్నాడు. ఓకే. సో తను నాతో పాటు ఇంజనీరింగ్ 3rd ఇయర్ ఇంజనీరింగ్ అప్పటి నుంచి నాతో పాటు వర్క్ చేస్తా ఉన్నాడు. KGR సెట్ స్టూడెంట్ అనమాట అబ్బాయి. KGR కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అని. సో దాట్స్ ది. సో నేను వెబ్సైట్ కూడా పెడుతున్నాను, మన వాళ్ళందరూ కూడా ప్రోగ్రెస్ చూస్తారని అనుకుంటున్నాను. సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో వాళ్ళు మనకి దే వాంటెడ్ టు డూ ఇదండి, అంటే మనతో పాటు కలిసి రీసెర్చ్ చేస్తారు వాళ్ళు కూడా. డ్రోన్ ఫైర్ ఫైటింగ్ డ్రోన్స్ మీద వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఓకే. అండ్ అంటే ఫండింగ్ ఏజెంట్స్ కరెక్ట్ గా కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలితే there are many companies which can improve their importance. Basically investment importance బాగా పెరుగుద్ది. ఓకే. నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి డాక్టర్ గారు. సో మేబీ నిదానంగా జాయిన్ అవుతున్నారు. నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ ఇప్పుడే జూమ్ ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇన్స్టాల్ చేసి ఇప్పుడే లాగిన్ అవుతున్నారు. ముగ్గురు మోటరోలా అని. అందరూ మొబైల్స్ నుంచి లాగిన్ అవుతున్నట్టున్నారు ఎక్కువ మంది. ఎస్ సార్. సో
మేబీ అందరు కూడా ల్యాప్టాప్స్ ఆర్ పీసీస్ తోటి లాగిన్ అవుతే బెస్ట్ గా ఉంటుంది. ఎందుకంటే దీస్ అప్లికేషన్స్ వాటి మీద వర్క్ చేస్తూ ఉంటారు కదా, సో ఆ అప్లికేషన్స్ అన్ని కూడా దాని మీద వర్క్ చేస్తూ ఉంటాయి. ల్యాప్టాప్స్ మీద కష్టం అవుతుంది కదా, ఐ మీన్ టు సే మొబైల్ ఫోన్స్ మీద కష్టం అవుతుంది. ఎస్. సో వాళ్ళు ఏంటంటే లైక్ లిటరల్లీ థియరిటికల్ గా ఒక ప్రొసీజర్ ఫాలో అవుతా ఉండాలి ఇంకా ఫ్యూచర్ లో. లైక్ సిస్టమ్ లేకపోయినా వాట్ ఆర్ ద స్టెప్స్ దే ఆర్ గోయింగ్ టు డూ ఇఫ్ దేర్ ఇస్ అ సిస్టమ్ అన్నట్టు ఆ ప్రాసెస్ చెప్తాను నేను. ఆ ప్రాసెస్ తో కూడా ఎవరైనా సిస్టమ్ లేని వాళ్ళు కూడా జాయిన్ అవ్వాలనుకుంటే కోర్స్ తో జాయిన్ అయ్యి వాళ్ళు కూడా ఎట్లా చేయాలి ఏంటి అనేది నేర్పిస్తాం. అదేనండి, లాస్ట్ టైం మనం పైథాన్ ఎలాగైతే చేసామో, అంటే టాలీ బేసికల్ గా వెబ్ వర్షన్ వచ్చేసింది కాబట్టి ఇదివరకు అంటే సిస్టమ్స్ మీద ఇన్స్టాల్ చేసుకోవాలి, కానీ ఇప్పుడు అంతా వెబ్ వర్షనే కదా బేసిక్ గా. అంటే టాలీ వెబ్ వర్షన్ ఇంకా ఫ్రీలో రాలేదు సార్. లైక్ ఓ అవునా, ఓకే ఓకే. సో దే హ్యావ్ టు సిస్టమ్ ఉంటే ప్రాక్టీస్ చేయాలి, లేదంటే థియరిటికల్ గా ఒక ప్రాసెస్ ఉంటుంది, కంపెనీ క్రియేషన్, లెడ్జర్ క్రియేషన్, వోచర్ జనరేషన్ అని. ఓకే సో ఆ ప్రాసెస్ వస్తే వాళ్ళకి సరిపోద్ది, రేపు కంప్యూటర్ మీద ఉన్నా చేయగలుగుతారు. అబ్సల్యూట్లీ. సో రెండు విధాలుగా కూడా కంప్యూటర్స్ లేకపోయినా సమ్వాట్ దే కెన్ గెయిన్ 75% ఆఫ్ ద కోర్స్. దానికేమీ వెనకడుగు వేయక్కర్లేదు. సో ఎనీవేస్, అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే ఇదివరకులా కాకుండా ఇప్పుడు మీరు ఈ రికార్డింగ్ అంతా కూడా మనకి అయిపోయిన వెంటనే లింక్ సబ్మిట్ చేస్తే నాకు యాజ్ ఇట్ ఈస్ నేను యూట్యూబ్ లో పోస్ట్ చేసేస్తాను ఈ లింక్ ని. ఓకే సార్. సో లెట్ us కీప్ ఇట్ ఓపెన్ ఫర్ ఎవ్రీవన్. అంటే ఎవరెవరు నేర్చుకుంటారో తెలియదు కదా, లెట్ ది మాసెస్ టేక్ ది అడ్వాంటేజ్. ఓకే సార్. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి డాక్టర్ గారు. అమృత్ కుమార్ గారు. సార్ ఇప్పుడు బాగానే ఉందా సార్? ఇప్పుడు పర్లేదు. అమృత్ కుమార్ గారు చెప్పండి. గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈ సెషన్ కి సోమన శ్రీనివాస్ గారికి కూడా లింక్ పంపించాను సార్, ఈఎస్ఏ. ఓకే. అలాగే రవీంద్ర గారికి పెట్టాను. అలాగే మన సోమన విశ్వనాథం గారు ఉన్నారు కదా సార్ హైదరాబాద్ లో. అవునండి. అంటే ఏపీఎస్సిబి మెంబర్ గా చేసి రిటైర్ అయ్యారు కదండి సార్. అవునండి, అవును. ఆయనకు కూడా పంపాను సార్. వీళ్ళందరూ జాయిన్ అవుతున్నారు, ఎందుకంటే వాళ్ళందరూ అమూల్యమైన సలహాలు తీసుకుంటే మనకు బాగుంటాయి కదా. తప్పకుండా. పిల్లలకి ఇంట్రెస్ట్ కలిగేలా చెప్పండి సార్. వీళ్ళు అనుకుంటున్నారు జస్ట్ ఇంజనీర్ చదివేస్తే సరిపోతుంది, ఇంజనీర్ ఫస్ట్ సెమిస్టర్ సెకండ్ సెమిస్టర్ కి నాకు దీనికి ఖాళీ ఉండట్లేదు అని అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ చదవడం వల్ల ఆభరణాలు పెరుగుతాయి, నాకు జాబ్ ఆఫర్స్ బాగొస్తాయి అని అనుకోవట్లా. ఎంతసేపు ఇంజనీర్ అయితే బయటికి రాగానే జాబ్ రావాలని అని అనుకుంటున్నారు. దాని గురించి వివరంగా చెప్పండి సార్ పిల్లలకి. చందు గారు కన్నా అద్భుతంగా ఎవరు చెప్పలేరు. చందు గారు నేను చెప్తాను ఆల్రెడీ. అంటే చందు గారు చెప్పి వీడియో ఆడియో కూడా పెట్టారు. కానీ మీలాంటి పెద్దలు కూడా, మీరు సీనియర్ మోస్ట్ ఇది కాబట్టి సీనియర్ మోస్ట్ స్టూడెంట్స్ అంటున్నాను, ఏమనుకోవద్దు. ఎందుకంటే మనకు టీచర్ ఉన్నారు కాబట్టి స్టూడెంట్స్. నేను యాక్చువల్ గా జూనియర్ మోస్ట్ స్టూడెంట్ అండి దీంట్లో. ఎందుకంటే నేర్చుకునేటప్పుడు ది బెస్ట్ పాసిబుల్ ఏంటంటే ఏమి అంటే క్లీన్ స్లేట్ తోటి నేర్చుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంజనీర్స్ కి కానీ, అంటే అండర్ గ్రాడ్యుయేట్స్, బేసికలీ వీళ్ళ గ్రాడ్యుయేట్స్ కూడా అనకూడదు, మనం అండర్ గ్రాడ్యుయేట్స్ అంటాము. అండర్ గ్రాడ్యుయేట్స్ అందరికీ తెలియాల్సింది ఏంటంటే ఎక్కువ టెక్నాలజీస్ తెలిస్తే కనుక అవకాశాలు ఎక్కువ డొమైన్స్ లో ఉంటాయి. అంటే మనం ఒట్టి ఇంజనీరింగ్ మెకానికల్ చదివినంత మాత్రాన్ని మెకానికల్ ఇంజనీర్ రిలేటెడ్ వర్కే చేయాలని లేదు. ఈ మధ్యకాలంలో కంప్యూటర్స్ నేర్చుకోవాల్సి వస్తుంది, అలాగనే కెమికల్ ఇంజనీరింగ్ కావాలంటే అది చేయాల్సి వస్తుంది, అకౌంటెన్సీ కావాల్సింటే అది చేయాల్సి వస్తుంది, చార్టెడ్ అకౌంటెంట్ కావాలి అంటే. ఇప్పుడు ఒక జాబ్ కి ఒకటే డెసిగ్నేటెడ్ రోల్ అన్నది ఏమి లేకుండా పోయింది ఈ మధ్యకాలంలో.
సో మెకానికల్ ఇంజనీర్లు బ్యూటిఫుల్ ప్రోగ్రామింగ్ చేస్తున్నారు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ వాళ్ళు ఫ్యాంటాస్టిక్ గా డ్రోన్స్ ఎగరేస్తున్నారు, ఏమీ చదువుకోలేని వాళ్ళు డ్రోన్స్ రీసెర్చ్ చేస్తున్నారు. నేను మొన్న ఒక ఆయన కలిశాను, సోమేశ్వర్, ఆయన ఇప్పుడు మాతో పాటు వాక్సన్ యూనివర్సిటీ అని, అదే మన వాళ్ళందరూ జాయిన్ అయ్యే ముందర నేను చందు గారు డిస్కస్ చేస్తా ఉన్నాం. వాక్సన్ యూనివర్సిటీ 2 బిజినెస్ స్ట్రీమ్స్ లో, ఒక బిజినెస్ స్ట్రీమ్ ఏమో 150 ర్యాంక్ లో ఉంది వాళ్ళది, ఇంకో బిజినెస్ స్ట్రీమ్ ఏమో 100 ర్యాంక్ ఉంది. అంటే గ్లోబల్ గా 100 ర్యాంక్, 150 ర్యాంక్ లో ఉన్నారు వాళ్ళు. సో అలాంటి వాటికి టైప్ అవటం అన్నది అంత ఈజీ కాదు. సో అంటే మనకి టెక్నాలజీ తెలుసుంటే గనక ఏ ఏరియాలో అయినా కనుక మనము ముందరికి వెళ్ళి ఆ ఏరియాలో వాళ్ళతోటి వర్క్ చేసే అవకాశాలు దొరుకుతాయి. అంటే వాళ్ళ ముందర మనం నథింగ్, అసలు యాక్చువల్ గా చెప్పాలంటే ఒక మట్టి రేణువు కూడా కాదు వాళ్ళ ముందర. అలాంటిది వాళ్ళని కన్విన్స్ చేయాలి అనుకుంటే గనక మనకి అట్లీస్ట్ నాలెడ్జ్ ఫుల్గా లేకపోయినా కనీసం కొంచెం నాలెడ్జ్ ఉండి వాళ్ళతో మాట్లాడగలిగి వాళ్ళని కన్విన్స్ చేసుకోగలిగితే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్. అది నా ఉద్దేశం. అంటే వాక్సన్ యూనివర్సిటీ తోటి కూడా మేము ఇప్పుడు టైఅప్ చేసింది వాళ్ళ ఎంటైర్ ఫార్మింగ్ ని ఆటోమేట్ చేయడానికి. వాళ్ళు చాలా పెద్ద క్యాంపస్, అసలు నేను కూడా ఆశ్చర్యపోయాను. సదాశివపేట్, మనోళ్ళు ఎవరన్నా వెళ్ళదలుచుకుంటే కనుక ఒకసారి ఆ యూనివర్సిటీకి వెళ్ళి చూడొచ్చు. సంగారెడ్డి దాటిన తర్వాత నాకు ఇక్కడికి మా ప్లేస్ నుంచి దగ్గర దగ్గర 65-70 కిలోమీటర్స్ ఉంటుంది. బ్యూటిఫుల్ ప్లేస్ అది. తర్వాత వాళ్ళకి స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, వాళ్ళంతా కూడా స్కూల్సే అంటారు, స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ బిజినెస్, స్కూల్ ఆఫ్ ఫ్యాషన్. అలాగా ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఇంక్లూడ్ చేసింది స్కూల్ ఆఫ్ లా. సో లా స్టూడెంట్స్ కూడా వాళ్ళు ఏం చేశారంటే ఓపెన్ అప్ చేశారు, డ్రోన్స్ ఏమైనా నేర్చుకోదలుచుకుంటే కనుక మీరు వచ్చి ఇదిగో అమృత్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ దగ్గర నేర్చుకోండి అని. సో అలాగా వెరైటీ ఆఫ్ థింగ్స్ జరుగుతున్నాయండి. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అనే కాదు, బీకామ్ చదివిన వాళ్ళు, బిఏ చదివిన వాళ్ళు, ఈవెన్ ఇంటర్ నుంచి చదువుతున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా టెక్నాలజీలో చాలా చాలా ఫాస్ట్గా వస్తున్నారు. సో కాంపిటీషన్ విల్ బి హ్యూజ్. అండ్ నేను ఇంకోటి చెప్పబోయేది ఏంటంటే ఉద్యోగాల గురించే చూడకండి, మీకు ఏదైనా మంచి ప్రోడక్ట్ థాట్స్ ఉంటే కనుక ఎంటర్ప్రినర్షిప్లోకి రావడానికి ప్రయత్నం చేయండి. ఎంటర్ప్రినర్షిప్ అంటే డెఫినెట్లీ చాలా కష్టం, బట్ ఆ ఛాలెంజ్ కనుక మీరు తట్టుకోగలిగితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. మీరు ఇంకొక 100 మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చే పొజిషన్లో ఉంటారు. సో అదే సార్ నేను చెప్పగలిగింది. మిగతాది మన చందు గారు ఇఫ్ యూ కెన్ టేక్ ఇట్ అప్, దట్ విల్ బి వండర్ఫుల్ అండి. అది ఇంకొకటి ఏంటంటే సోమన శ్రీనివాస్ గారు యుఎస్ఏలో ఉంటున్నారు. ఆయన అనేది ఏంటంటే ఓన్లీ మీకు కంప్యూటర్ లో టాలెంట్ ఉండి ఓన్లీ ఇంగ్లీష్ ఫర్ కమ్యూనికేషన్ ఉంటే మీకు జాబ్ ఆఫర్స్ చాలా మెండుగా ఉంటాయి. ఉండాలి కంప్యూటర్ ఇప్పుడు కోర్సెస్ అన్ని ఇది డిగ్రీ ఏం ఎవరికి ఉండకపోయినా సరే కంప్యూటర్ కోర్సెస్ అన్ని. డాక్టర్ గారు మీ వాయిస్ బాగా బ్రేక్ అయిపోతుందండి, వినపట్ల. చందు గారు మనం సెషన్ స్టార్ట్ చేద్దామా? ఇట్ ఈస్ ఆల్రెడీ 8:11 కదా. ఎస్, ఇంకెవరో మాట్లాడతారు అన్నారు, సార్ది ఏమైంది, కట్ అయిందా మధ్యలో? అదే ఆయన ఆడియో ఐ థింక్ సరిగ్గా లేనట్టుంది, కొంచెం ఇంటర్నెట్ ఇష్యూస్ ఉంటాయి కదా. ఎవరో మన పూర్ణ కుమార్ తను కూడా ఆడియో రావట్లేదని అన్నారు. సో మనం నెమ్మదిగా సెషన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది ప్రోగ్రామ్ మేబీ ఒక 5 నిమిషాలు మీరు ఇంట్రడక్షన్ ఎట్లా అని చెప్తారు కాబట్టి, సో ఇంట్రడక్షన్ తోటి స్టార్ట్ చేసి మనం ముందరికి వెళ్దాం. ఎస్,
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే ఇది టాలీ అండి. టాలీ రిలేటెడ్ ఏంటంటే ఇది ఇంజనీరింగ్ అని మనం అనుకుంటున్నాం. ఇంజనీరింగ్ అని కాదు. మనం బేసికల్గా ఒక బీకామ్ స్టూడెంట్ని అడిగితే అమ్మో టాలీనా, అయ్యో నేను జాయిన్ అవుతాను అని వచ్చి మనిషికి 6,000 7,000 కట్టి జాయిన్ అవుతున్నారు నా దగ్గర. సో నాట్ ఓన్లీ ఎంబీఏ స్టూడెంట్స్, మనం మెయిన్గా ఏంటంటే కౌన్సిలింగ్ చేసేటప్పుడు లైక్ వేర్ వీఆర్ గోయింగ్. సో మనం ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ దగ్గరికి వెళ్తే కంపల్సరీ క్రాస్ స్కిల్లింగ్ అనేది ఇప్పుడు అవసరం. సో మనకి ఎస్ఏపి నేర్చుకోవాలన్నా టాలీ తర్వాత, లిటరల్లీ టాలీ తర్వాత ఎస్ఏపి అనేది చాలా మంచి ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రామ్కి మీకు బేసిక్స్ అనేవి ఈ టాలీ కోర్సులో వస్తుంది అనమాట. నెక్స్ట్ అట్లాగే ఎస్ఏపి తర్వాత ఎస్క్యూఎల్ లాంటివి, ఒరాకిల్, ఫ్యూజన్ ఫైనాన్షియల్స్ అని ఒకళ్ళు 15-20 లక్షలు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో దానికి బేస్ గ్రౌండ్ ఏంటంటే ఫైనాన్స్ సైడ్. సో టెక్ సైడు, ఐటీ సైడు, ఐటీఎస్ సైడ్ అని మనకి ఏంటంటే ఒక సెక్టార్ స్కిల్స్ 21 ఉంటాయి. సో 21 సెక్టార్ స్కిల్స్లో మనకి ఐటీ, ఐటీఎస్ అని 2 ఉంటాయి. సో ఐటీ కోర్సెస్, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కాకుండా ఇది వచ్చేసి మనకి టాలీ వచ్చేసి అకౌంట్స్, జిఎస్టీ ఇటు సైడ్ కూడా తీసుకెళ్తుంది. అటు ఐటీ, ఐటీఎస్లో రెండింటిని క్లబ్ చేసుద్ది. సో 2 సెక్టార్ స్కిల్స్ని క్లబ్ చేసినంత క్యాపబిలిటీ ఈ టాలీ కోర్స్కి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గరే కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 3 ఉన్నారు ఇప్పుడు లైవ్గా ఇన్స్టిట్యూట్లో. అయితే వాళ్ళు లిటరల్లీ లాస్ట్ టైం నేను పైథాన్ ట్రైనింగ్ ఇచ్చినప్పుడు, సో వాళ్ళకి బీఎస్సీ చదువుతున్నారు అండ్ లైక్ బీకామ్ చదువుతున్నారు. దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ పైథాన్. సో ఎందుకంటే అది హై ఎండ్ అయిపోతుంది, లేదంటే బాగా భయం ఉంటుంది, ఒక రకమైన అందులోకి దిగాలంటే భయం ఉంటుంది. సో ఫస్ట్ కంప్యూటర్లు అలవాటు చేసుకోవడానికి ఎవరైనా సరే ఈ కోర్సులో గనక దిగితే యాజ్ ఎ ఫ్రెషర్, యాజ్ ఎ బిగినర్, ఈ కోర్స్ అనేది చాలా చాలా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కంప్యూటర్లు ఇప్పుడే పరిచయం అవుతున్నారు, ఇందులోంచి మీకు ఒక ఆపర్చునిటీ లైక్ ఒక హై స్కిల్డ్ పర్సన్కి కాదు, ఒక మీడియం స్కిల్డ్ పర్సన్కి ఆపర్చునిటీ కావాలంటే ఎలాగా? సో తను ప్రోగ్రామింగ్ నేర్చుకోలేడు, కాంప్లెక్స్ కోడ్స్ రాయలేడు, నెక్స్ట్ అట్లాగే కానీ తన లైఫ్లో మంచి స్కిల్స్ ఉన్నాయి, మంచిగా ఇదవుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఒక డిసిప్లిన్ ఉంటుంది, ఒక ఒబీడియన్స్ ఉంటుంది, ఒక క్యాష్ హ్యాండ్లింగ్ చేయగలడు, అందరితో డీసెంట్గా బిహేవ్ చేయగలడు, పర్ఫెక్ట్గా ఉంటాడు అకౌంట్స్లో. ఇలాంటి కేటగిరీ క్యాండిడేట్స్ ఉన్నప్పుడు, సో ఇలాంటి స్కిల్స్ కనుక మీకు ఉంటే మీరు కంపల్సరీ టాలీ కోర్స్ అనేది చెయ్యాలి. సో టాలీ కోర్స్లో వన్స్ మీరు జాయిన్ అయ్యాక మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు ఒక క్రమశిక్షణ, ఒక డిసిప్లిన్, ఒక మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకనంటే తప్పులు చేయకుండా ట్రాన్సాక్షన్స్ చేయడం, సో ఈ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది మనకు వస్తుంది. అలాగే ఈ టాలీ కోర్సులో నేను ఆ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, ఈ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నాకు రాదు అని మీరు భయపడడానికైతే ఏమీ లేదు. ఎందుకనంటే ఒకటి, మనకి ఈ టాలీ కోర్సులో మీరు లిటరల్లీ ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా రండి, నేను ఫ్రమ్ ద బేసిక్స్ మీకు చెప్తాను. ఫ్రమ్ ద బిగినింగ్, ఫ్రమ్ ద బేసిక్స్ మీకు స్టార్ట్ చేసి నేను నేర్పిస్తాను. అలాగే ఫస్ట్ 2-3 డేస్ 4 డేస్ కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకనంటే మాన్యువల్ అకౌంటింగ్ అండ్ అకౌంటింగ్ అనే వర్డ్లోకి నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. సో ఈ మాన్యువల్ అకౌంటింగ్ అండ్ అకౌంటింగ్ వర్డ్లో మనం కనుక చూసుకుంటే మనకి చాలా కష్టమైన అకౌంట్స్ అనేవి మీకు నేర్పించడం జరుగుతుంది ఈజీగా. సో ఆ అకౌంట్స్ కనుక మీకు వన్స్ వచ్చేస్తే, నాకు తెలుసు మీకు అందులో సగం మందికి కొన్ని లెడ్జర్ క్రియేషన్ ప్రాసెస్ లాంటివి అర్థం కావు. సో అర్థం కాకపోయినా అవి టాలీలో ఉండవు, బట్ ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో మనం టాలీని అర్థం చేసుకోవాలి, మనకి రావాలి. ప్రాక్టికల్గా రియల్ లైఫ్లో టాలీ అనేది మనకి ప్రాక్టికల్గా తెలిస్తేనే కదా కంప్యూటర్ అది కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవడం కోసం ఫస్ట్ 2-3 డేస్ కూడా మాన్యువల్ అకౌంట్స్ సైడ్ తీసుకెళ్తాను. మాన్యువల్గా మొత్తం డిగ్రీ ఫస్ట్ ఇయర్ అకౌంట్స్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అకౌంట్స్, లేదా ఎంబీఏ ఫస్ట్ ఇయర్లో అకౌంట్ సబ్జెక్ట్ మీరు ఏదైతే డీల్ చేయాలనుకుంటున్నారో ఆ అకౌంట్ సబ్జెక్ట్ మొత్తం కూడా ఒక 1, 2 or 3 క్లాసెస్లో నేను నేర్పించడం జరుగుతుంది మీకు. సో దానివల్ల మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది, చక్కగా మీరు టాలీ అనేది నేర్చుకునేటట్టు తయారవుతారు. నెక్స్ట్ అట్లాగే మనకి ఎలా ఉందనంటే సింపుల్గా మీరు అబ్జర్వ్ చేయాలనంటే నాకు ఎక్కువ పార్టిసిపెంట్స్ కావాలి. మీరు ఎంత పార్టిసిపెంట్స్ ఉంటే నేను అంత ఎనర్జెటిక్గా చెప్తాను.
సో మీరు వినండి, మీతో పాటు మీ ఫ్రెండ్స్ని జాయిన్ చేయండి. సో ఇక్కడ నాకు స్ట్రెంత్ కనబడుతున్నారు కానీ పొద్దున్నే 9:30కి ఇవాళ నేను వచ్చేపాక స్టేటస్ పెడతాను. 300 మెంబర్స్కి నేను టాలీ చెప్తున్నాను. 300 మెంబర్స్. సో టాలీ అంత ఇంపార్టెంట్. సో 300 మెంబర్స్ ప్రాక్టికల్గా టాలీ నేర్చుకుంటున్నారు నా దగ్గర. అవుట్ ఆఫ్ 9 కాలేజెస్ ఇన్ ద స్టేట్. అవుట్ ఆఫ్ 9 కాలేజెస్లో 300 మెంబర్స్ జాయిన్ అయ్యి టాలీ నేర్చుకుంటున్నారు. సో ఇంక్లూడింగ్ ఫేమస్ ఎస్ఆర్ఆర్, సిఆర్ఆర్ కాలేజ్ ఇట్లాంటివి కూడా ఉన్నాయి. సో మనది కమ్యూనిటీ కాబట్టి కమ్యూనిటీ మొబిలైజేషన్ కొంచెం కష్టం కాబట్టి మనకి స్ట్రెంత్ తక్కువ ఉంటుంది. సో నా దగ్గర ఏంటంటే మార్నింగ్ ఇవాళ నాకు ఎలా ఉందంటే 9:30 to 10:30 టాలీ క్లాస్ ఒకటి జరిగింది విత్ 300 మెంబర్స్. 10 to 11 ఒక క్లాస్ జరిగింది విత్ 300 మెంబర్స్. నెక్స్ట్ అట్లాగే 12:30 to 1:30 కూడా ఒక ఎంఎస్ ఆఫీస్ క్లాస్ జరిగింది విత్ 180 మెంబర్స్ మెడికల్ ట్రాన్స్క్రిప్షన్లో ఒక పార్ట్ కింద. సో ఇదొక మంచి కోర్సు. ఈ కోర్స్ నేర్చుకోవడం వల్ల ఒక మెడికోర్ లైక్ మీడియం స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మంచిగా ఎలిజిబుల్ అయ్యి మంచిగా జాబ్ తెచ్చుకొని బేసిక్ జాబ్ మీరు వెళ్ళగలరు. వాళ్ళ స్టార్టింగ్ ఒకప్పుడు టాలీ నేర్చుకుంటే 3,000కి జీతం వచ్చేది. దానికి చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాళ్ళు పిల్లలు. బట్ ఇవాళ టాలీ వస్తే చాలు మనకి మినిమం 15,000 శాలరీ వస్తుంది. సో మినిమం 50,000 అంటే అది ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ స్టేబుల్గా పెరుగుతూ ఉంటుంది. అలాగే మనకి సినిమాలో ఏదో సినిమా ఉంటుంది F2 అని. F2 అంటే వెంకటేష్ ఉంటాడు, వాళ్ళ ఎమ్మెల్యేని తెగ ఏడిపిస్తూ ఉంటాడు. సో ఎమ్మెల్యేని తెగ ఏడిపిస్తున్నా, సార్ ఇంత ఏడిపిస్తున్నా సరే మీరు ఎందుకు సార్ వాడిని తీసేరు అని అంటే, అకౌంటెంట్లను ఎందుకు తీయమో తెలుసా, మా లెక్కలోకి ఎక్కువ వాళ్ళకి తెలుస్తాయి, వాళ్ళని తీస్తే ముందు మా క్లాసు మేమైపోతాము అని అంటూ ఉంటారు అనమాట. సో ఏంటంటే అకౌంటెంట్ అంటే అంత భయం ఉంటుంది. లైక్ మన బాస్కి మనల్ని గబుక్కుమని తిట్టడు, తిడితే సార్ సారీ పొరపాటున ఎక్కడో వేస్తాను అంటావు అమౌంట్, అట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సార్ అడగాల్సిన వాడిని అడగలేదు, మర్చిపోయాను, ఆడు వెళ్ళిపోయాడు, వచ్చే వారం ఇస్తాడంట. సో ఇట్లాంటి ఏడిపించి మన గేమ్ మన చేతిలో ఉంటుంది. సో చాలా సక్సెస్ ప్రొఫైల్స్ చూశాను కాబట్టి నేను టాలీలో నేను ఇది రికమెండ్ చేయడం జరిగింది. ప్లస్ అట్లాగే చాలామంది నేర్చుకోవాలనుకొని లైక్ ఆఫర్ చేయలేక లైక్ ఫీజెస్ కానీ ఇవి కానీ టాలీ బయట ఏం చేశారంటే లెవెల్ 1 అని, లెవెల్ 2 అని, లెవెల్ 3 అని, కాంప్రహెన్సివ్ అని చాలా లెవెల్స్లా మార్చి చాలా కమర్షియల్ చేశారు. ప్రతి లెవెల్కి ఒక 5,000 కట్టాలనుకోండి, ఎలా ఉంటుంది మొత్తం ఓవరాల్గా అన్నీ నేర్చుకోవాలంటే ఒక 20,000 అవుతుంది. సో నార్మల్గా ఒక చిన్న టౌన్లో ఉండే ఏరియాలోకి వెళ్ళిన టాలీ బేసిక్, టాలీ అడ్వాన్స్, టాలీ కార్పొరేట్ అని ఇట్లా 3 రకాల వర్షన్స్ మార్చేసి ఇది అయిపోయింది మళ్ళీ డబ్బులు పట్టరా, ఇది అయిపోయింది మళ్ళీ డబ్బులు పట్టరా, ఇదైతే మళ్ళీ డబ్బులు పట్టరా అని స్టూడెంట్స్ని చాలామంది ఇచ్చేస్తున్నారు. సో మనం నేర్పించే కరికులం ఎలా ఉంటుంది అని అంటే, మన కోర్స్ కనుక నేర్చుకుంటే ఆ బేసిక్ అడ్వాన్స్ మ్యాక్సిమం అన్నీ కవర్ అవుతాయి. లైక్ ఒక ప్రొఫెషనల్ అవ్వడానికి మనకి 80% మ్యాటర్ అనేది కవర్ అవుతుంది. సో ఈ కోర్సులో ఫ్రమ్ ద బిగినింగ్ నేను 2014 నుంచి చెప్తున్నాను టాలీ. సో 2014 నుంచి టాలీలో ఉన్నాను అని అంటే దాని మీద నాకు ఇన్కమ్ జనరేట్ అవుతుందని అంటే అది ఎందుకు అంత ఇంపార్టెంట్ కోర్సు అర్థం చేసుకోవాలి మీరంతా. సో మిమ్మల్ని మోటివేట్ చేయడం కాదు, ఎవరి లైఫ్ ఎవరు బాగు చేయలేరు, మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ లైక్ లిటరల్లీ ఇంకొక 4 ఫ్రెండ్స్ని మీరు రికమెండ్ చేస్తే వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో దయచేసి ఈ కోర్స్ని ఎక్కువ మంది జాయిన్ అయ్యేటట్టు ఎంకరేజ్ చేయండి. మంచి కోర్సు, ఎక్కువ కష్టపడకుండా సింపుల్గా కొంచెం బుర్ర ఉంటే దాన్ని మేము కొంచెం షైన్ చేసి మంచిగా మీరు మంచి కోర్స్ నేర్చుకునే వాళ్ళగా తయారు చేస్తాం. అలాగే వాలంటీర్గా మీకు మంచి సర్టిఫికెట్ ఏమన్నా కావాలి ఇండివిజువల్గా పెట్టుకునంటే డైరెక్ట్ టాలీ కంపెనీలోంచి సర్టిఫికెట్ తెప్పించేటట్టు అమౌంట్ కట్టుకోవాలి కొంచెం దానికి విడిగా. సో దానికి వెబ్ క్యామ్లో ఎగ్జామ్స్ ఉంటాయి, ఎవరి కాల్ సిస్టమ్ ముందు కూర్చొని రాయాలి. డైరెక్ట్ టాలీ కంపెనీ నుంచి ఎగ్జామ్స్ తెప్పించేటట్టు కూడా మాకు ఎలిజిబిలిటీ టైప్స్ ఉన్నాయి. సో దానికి విడిగా ఫీజు ఉంటుంది, ఎగ్జామ్ ఫీజు మీకు కావాలని అనుకుంటే కట్టుకొని అది కూడా రాసుకోవచ్చు. అట్ ద ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీరు డిసైడ్ అవ్వాలి ఆ డెసిషన్, ఇప్పుడేం అక్కర్లేదు. నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు మనం ఒక టాలీ కోర్స్ రావాలి నాకు అని అనుకుంటే కనుక ఫస్ట్గా రావాల్సింది మాన్యువల్ అకౌంట్స్. సో మాన్యువల్ అకౌంట్స్ మీరు చూసుకుంటే కనుక వీటిని మాన్యువల్ అకౌంట్స్ అంటాము. బీకామ్ ఫస్ట్ ఇయర్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో చెప్తారు అవి.
సో ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏమైతే ఉంది అని అంటే దాని పేరు అకౌంటింగ్ సైకిల్. ఏంటమ్మా అది? అకౌంటింగ్ సైకిల్. సైకిల్ అంటే తొక్కేది కాదు, నార్మల్గా ఒక అకౌంటింగ్ సైకిల్. సో అకౌంటింగ్ సైకిల్లో భాగంగా మనకి కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి జర్నల్ అంటాం. సో జర్నల్ ఎంట్రీస్ అనేవి రావాలి మాన్యువల్ అకౌంట్స్లో. సో ఇది టాలీ కాదు, ఇది మాన్యువల్ అకౌంట్స్. ఇది హార్డ్గా ఉంటుంది. ఇది అర్థం చేసుకుంటే టాలీ ఎంత ఈజీయో మీకు అర్థమవుతుంది. ఒక టూ డేస్ అనేది మాన్యువల్ అకౌంట్స్ చెప్తాము, అప్పుడు మీకు సబ్జెక్ట్ మీద మంచి ఇంట్రెస్ట్ వస్తుంది ఆటోమేటిక్గా. సో మాన్యువల్ అకౌంటింగ్లో ప్రాసెస్లో ఫస్ట్ మనం వేసేది అకౌంటింగ్ సైకిల్లో జర్నల్ ఎంట్రీస్, తర్వాత లెడ్జర్ పోస్టింగ్ అనేది చేస్తాం. సో ఇది పెద్ద మాన్యువల్ అకౌంట్స్లో ఇది పెద్ద భూతంలాగా కనబడతా ఉంటుంది, భయం వేస్తూ ఉంటుంది. సో అట్లాగే జర్నల్ అయిపోయింది, లెడ్జర్ అయిపోయింది. తర్వాత మనం నేర్చుకోబోయేది ఏంటంటే జర్నల్, లెడ్జర్ తర్వాత మనం ట్రయల్ బ్యాలెన్స్ అనేది క్రియేట్ చేస్తాం. సో ట్రయల్ బ్యాలెన్స్ అయిపోయిన తర్వాత మనం ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేవి చేస్తాం అన్నమాట. ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ఈ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అయిపోయినప్పుడు దీని తర్వాత చేసేది ఏంటంటే ఫైనల్గా బ్యాలెన్స్ షీట్ అనేది మనము చేస్తాం. సో అకౌంటింగ్ సైకిల్, జర్నల్ ఎంట్రీస్, లెడ్జర్ పోస్టింగ్, ట్రయల్ బ్యాలెన్స్ 1 by 1 ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఇది ఒక సైకిల్. ఫస్ట్ జర్నల్ ఎంట్రీ చేస్తాం, జర్నల్ నుంచి లెడ్జర్ పోస్ట్ చేస్తాం, లెడ్జర్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ చేస్తాం, ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ తీస్తాము, ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి బ్యాలెన్స్ షీట్ అనేది తీస్తాం. సో ఈ మొత్తాన్ని మళ్ళీ అయిపోగానే మళ్ళీ సర్కిల్ని రిపీట్ చేస్తాం. సో జర్నల్ ఎంట్రీస్ అని అంటే దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుద్ది. తర్వాత ట్రయల్ బ్యాలెన్స్ ఎందుకు చేస్తామనంటే అర్థమెటికల్ యాక్యురసీ కోసం చేస్తాము. మనకి సంస్థకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా తెలియాలి అని అంటే ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రిలేటెడ్ కూడా చేస్తాము. ఫైనల్గా అసలు సంవత్సరం చివరి నాకు ఎంత మిగిలింది, లాస్ వచ్చిందా, ప్రాఫిట్ వచ్చిందా, ఇంకేమన్నా ఆస్తులు కింద సంవత్సరం ఆస్తులు ఏమన్నా కలిసాయా పోయాయా, ఇవన్నీ చూసుకోవడానికి బ్యాలెన్స్ షీట్ అనేది మనం యూస్ చేస్తాం. సో ఇందులో భాగంగా మనం ఫస్ట్ కనుక అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎంట్రీ ఏంటి మనకి ఇక్కడ ఫస్ట్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కొన్ని తెలుసుకోవాలి మనం. ఆ టాపిక్స్ పేరు ఏంటంటే టైప్స్ ఆఫ్ అకౌంట్స్. సో టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అని కొన్ని ఉంటాయి. సో ఈ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ ఏంటంటే మీకు స్క్రీన్ కనబడుతుందో లేదో నేను జూమ్ చేస్తాను, కనబడకపోతే నాకు చెప్పండి, ఇంకొంచెం జూమ్ చేసి చూపిస్తూ ఉంటా. సో టైప్స్ ఆఫ్ అకౌంట్స్లో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ టైప్ వచ్చేసి పర్సనల్ అకౌంట్ అంటాం. సో మీరు ఎక్కడైనా వినుంటారా? పర్సనల్ అకౌంట్ అంటే ఏంటంటే ఒక పర్సన్కి సంబంధించి, ఒక పర్సన్ అంటే ఎవరు, ఒక వ్యక్తి. ఫర్ ఎగ్జాంపుల్ చందు అకౌంట్, నెక్స్ట్ అలాగే మైత్రి అకౌంట్. సేవింగ్స్ అకౌంట్ అని పిలవచ్చా అండి దీన్ని? పర్సనల్ అకౌంట్ అంటే పిలవకూడదు, అది బ్యాంక్ రిలేటెడ్. ఓకే, ఇది ఒక వ్యక్తికి సంబంధించి. సో ఆ వ్యక్తికి రిలేటెడ్ దీనికి ఎగ్జాంపుల్స్ ఏముంటాయనంటే లైక్ రాజు అకౌంట్. నెక్స్ట్ అట్లాగే ఒక కంపెనీ పేరు, ఫర్ ఎగ్జాంపుల్ శ్యామ్ ఎంటర్ప్రైజెస్, ఒక ఎంటిటీ అంటాం ఒక కంపెనీని. సో వీటికి రిలేటెడ్గా మనకి పర్సనల్ అకౌంట్స్ అంటాం, ఒక పర్సన్కి సంబంధించి ఉంటాయి అన్నమాట. అలాగే టైప్స్ ఆఫ్ అకౌంట్స్లో పర్సనల్ కాకుండా ఇంకొక అకౌంట్ ఉంటుంది, రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ అని అంటే దీని తెలుగులో వాస్తవిక ఖాతా అంటాం. ఇందాక పర్సనల్ అకౌంట్ని తెలుగులో వ్యక్తిగత ఖాతా అంటాం, ఒక వ్యక్తికి సంబంధించిన అకౌంట్. ఇదేమో రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ని వాస్తవిక ఖాతా అంటాము. రియల్ అసెట్స్ ఏమైతే ఉన్నాయి, కంటికి కనిపించి టచ్ చేయగలిగి చూడగలిగినవన్నీ కూడా మనం రియల్ అసెట్స్ అంటాము. సో రియల్ అసెట్స్లో ఏముంటాయి మనకి, సింపుల్గా చెప్పాలంటే రియల్ అకౌంట్లో బిల్డింగ్స్ అకౌంట్, ఫర్నిచర్ అకౌంట్, వెరీ గుడ్, కమా నెక్స్ట్ అట్లాగే ల్యాండ్, ఎస్ మషీన్స్, శోభన్ బాబు గారు చెప్పారు. సో మషినరీ అకౌంట్. సో ఇట్లాగా ఒక ప్రాక్టికల్గా ఒక ఆస్తికి సంబంధించినవన్నిటిని మనం రియల్ అకౌంట్ అంటాం. నెక్స్ట్ అట్లాగే
శోభన్ బాబు పీపుల్, ఎస్, పర్సనల్ అకౌంట్ పీపుల్ రిలేటెడ్, రియల్ అకౌంట్ యంత్రాలు వాటికి సంబంధించి రిలేటెడ్ అనమాట. పర్సనల్, రియల్ అండ్ నామినల్. సో నామినల్ అకౌంట్ అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్ పై 2 అకౌంట్లో వేయలేంది నామినల్ అకౌంట్. అండ్ ఇంకొకటి నామమాత్రపు ఖాతా, నామకే వస్తే అంటాం కదా. సో ఎక్కువ కంటికి కనిపించినవి అట్లాంటి, లేదంటే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, గెయిన్స్, లాసెస్ అన్నీ కూడా ఈ నామినల్ అకౌంట్లో మనం రాస్తాం అనమాట. సో ఈ నామినల్ అకౌంట్లో మనం కనుక అబ్జర్వ్ చేస్తే నామినల్ అకౌంట్లో మనకి ఏముంటుంది అని అంటే కనుక, నామినల్ అకౌంట్లో మనకి శాలరీ. సో శాలరీ అకౌంట్. సో శాలరీ అని అంటే ఏంటంటే అదొక ఎక్స్పెన్స్. సో ఆ ఎక్స్పెన్స్ని ఇప్పుడు ఆ మనిషి మానేశాడు ఒక 6 నెలల తర్వాత, చూపించు ఎక్కడుంది శాలరీ అకౌంట్ అంటే నేను చూపించగలనా? నేను రియల్ అకౌంట్ చూపించగలను, పర్సనల్ అకౌంట్ చూపించగలను. అట్లాగా కొన్ని చూపించలేని వాటిని నేను నామినల్, నామమాత్రపు ఖాతా, పేరుకుంటుంది అది కానీ ప్రాక్టికల్గా అన్ని చూపించలేము అందులో. సో అట్లాగా నామినల్ అకౌంట్ అంటాం. అందులో రెంట్, శాలరీ, డొనేషను, డైలీ ఎక్స్పెన్సెస్. సో డైలీ ఎక్స్పెన్సెస్ కూడా మనం అన్నీ కూడా చేయొచ్చు. ఎవరన్నా చాట్లో ఇంటరాక్ట్ అవుతానంటే ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో రెంట్ అకౌంట్, ఇట్లాంటివన్నీ కూడా మనం టైప్స్ ఆఫ్ అకౌంట్ అంటాం. సో మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటానంటే టాపిక్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇందాక అకౌంటింగ్ సైకిల్ చెప్పాను, సో ఇదొక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ అట్లాగే టైప్స్ ఆఫ్ అకౌంట్స్, ఇది కూడా ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ అట్లాగే మీరు ఇప్పుడు టైప్స్ ఆఫ్ అకౌంట్ అనేది మీకు అర్థమైపోయి ఉండాలి అందరికి. సార్ ఒకసారి పైన చూపించండి సార్. థ్యాంక్ యూ. ఓకే, నెక్స్ట్ దీన్ని కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. మనకి పర్సనల్, రియల్, నామినల్. చందు గారు ఒక్క చిన్న సజెషన్. సార్ చెప్పండి. బేసికల్ గా మన ఈ పైన డాక్యుమెంట్ ఉంది కదా, ఓకే, పైన ఫస్ట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ కన్నా అకౌంట్ సైకిల్ గురించి చెప్పారు కదా, ఓకే. ఇది మనం కంట్రోల్ ఆల్ట్ ప్రింట్ స్క్రీన్ కొట్టేసి మన చార్ట్ విండోలో పేస్ట్ చేసేస్తే మన హిస్టరీలో సేవ్ అయిపోతుందండి. అది బెస్ట్ మెథడ్ ఏమో. కంట్రోల్ ఆల్ట్ ప్రింట్ స్క్రీన్ కొట్టాను. ఒక్క నిమిషం అండి, నేను ట్రై చేస్తున్నాను. యా, అవుతుంది. ఇట్ ఈస్ కమింగ్ అండి, వచ్చి ఉంటుంది చూడండి. నేను ఇప్పుడు ఒకసారి కిందకి దిగండి, ఒకసారి చెప్తాను నేను మరి. యా, ఇప్పుడు మళ్ళీ మనం చార్ట్ విండోలో పెట్టేస్తే ఓకే. యా, సో అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చా? యా, అది మన ఇష్టం అండి. ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యా, డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. మీకు ఎవరు డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది, అది చేసుకోవచ్చు. డౌన్లోడ్ మీద క్లిక్ చేసి అది సేవ్ చేసుకోవచ్చు. యా, ఓకే. ఎలాగైనా వీడియో కూడా రికార్డ్ అయి ఉంటుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకున్నా చేసుకోపోయినా ఇబ్బంది ఏం లేదు. మనకి వీడియో యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి దే కెన్ రివ్యూ ఇట్, నో ప్రాబ్లం సార్. ప్లీజ్ కంటిన్యూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ అని ఇట్లా రాసాము. ఇప్పుడు అకౌంటింగ్ సైకిల్ అయింది, టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అయింది. ఇప్పుడు చెప్పేది చాలా ఇంపార్టెంట్ టాపిక్, అంటే చాలా చిన్న టాపిక్, చాలా ఇంపార్టెంట్ టాపిక్. దీంతోనే మనం సముద్రం అంతా ఈదాలన్నమాట. సో దాన్నే మనం గోల్డెన్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అంటాం. సో కొంతమంది నా ఫ్రెండ్స్, అరే ఈ క్వశ్చన్ వచ్చింది కదరా ఎగ్జామ్లో, ఫ్రెండ్స్ అంటే నా స్టూడెంట్స్, క్వశ్చన్ వచ్చింది కదరా ఎగ్జామ్లో అని అంటే, సారీ సార్ ఆ క్వశ్చన్ అనుకోలేదు, వేరే క్వశ్చన్ అనుకున్నాం అంటూ ఉంటారు. సో దీనికే డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి అన్నమాట. అకౌంటింగ్ రూల్స్ అంటాము, అలాగే దీన్నే డెబిట్ క్రెడిట్ రూల్స్ అంటాము. సో ఇంకేమన్నా ఎవరికైనా తెలిస్తే దీన్ని ఇంకేమన్నా వేరే పేర్లతో పిలుస్తారో మీరు చెప్పచ్చు. సో దీన్నే గోల్డెన్ అకౌంట్ రూల్స్ ఆఫ్ అకౌంట్స్ అంటాం, అకౌంటింగ్ రూల్స్ అంటాం, డెబిట్ క్రెడిట్ రూల్స్ అంటాము. సో ఇందులో ఈ 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ రిలేటెడే ఉంటాయి ఇవి కూడా. సో కంపల్సరీ ఇవాళ మీకు అసైన్మెంట్ ఉంటుంది. ఏంటంటే అసైన్మెంట్ ఈ 3 రూల్స్ని బట్టి పట్టాలి మీరు. ఇప్పుడు నేను చెప్పబోయేది అకౌంట్స్ని కాదు, ఇప్పుడు రూల్స్ చెప్తాను, ఆ రూల్స్ని మీరు బట్టి పట్టాలి. మీరు ఆ రూల్స్ని బట్టి పడితేనే మీకు ఏదైనా జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, సో ఫస్ట్ రూల్ ఏంటంటే పర్సనల్ అకౌంట్ రిలేటింగ్ ఉంటుంది ఇది. సో పర్సనల్ అకౌంట్స్లో రిలేటెడ్గా మనం రూల్ని కనుక చూసుకుంటే,
డెబిట్ ద రిసీవర్ అంటాం. ఎవరైతే మీ దగ్గర నుంచి బెనిఫిట్ పొందుతున్నారో వాళ్ళని రిసీవర్ అంటాము. అలాగే ఎవరైతే బెనిఫిట్ని ఇస్తారో వాళ్ళని గివర్ అంటాం. సో ఇది డెబిట్ ద రిసీవర్, అలాగే క్రెడిట్ ద. సో బీకామ్ స్టూడెంట్స్ అయితే టక చెప్తారు వెంటనే ఇవి. సో ఫైనాన్స్ రిలేటెడ్ ఎవరైనా సరే చెప్తారు. సో కోర్ ఫైనాన్స్ రిలేటెడ్ స్టూడెంట్స్కి ఇది చాలా మంచి ప్రోగ్రాము. సో పర్సనల్ అకౌంట్, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్. నెక్స్ట్ అలాగే రియల్ అకౌంట్. సో రియల్ అకౌంట్లో కనుక మనం అబ్జర్వ్ చేస్తే రియల్ అకౌంట్లో మనకి వచ్చే ఆస్తి డెబిట్, మనకి ఏదైతే ఇన్కమింగ్ వస్తుందో ఆస్తి దాన్ని డెబిట్ చేసుకోవాలంటే డెబిట్ ఆల్ వాట్ కమ్స్ ఇన్ డెబిట్, అండ్ దీనికి ఇంకొక రూలు వాట్ గోస్ అవుట్ క్రెడిట్. వెరీ గుడ్. నెక్స్ట్ అట్లాగే ఇంకొక రూల్ ఉంటుంది. పర్సనల్ రియల్ అయిపోయిన తర్వాత నామినల్. సో నామినల్ అకౌంట్ రూల్ ఎలా ఉంటుంది అని అంటే డెబిట్ expenses and losses. all expenses and losses and Credit incomes and gains. credit all No. incomes and gains. వెరీ గుడ్. సో చెప్తున్నారు, అందరూ ఇంటరాక్ట్ అవుతున్నారు. సో ఇది చాలా బేసిక్ రూలు. ఈ రూల్ ఎప్పటికీ మారదు, అప్డేట్ అవ్వదు, అలాగే ఉంటుంది. బట్ మనం ఏం చేయాలన్నా ఈ 3 రూల్స్తోనే మొత్తం అకౌంటింగ్ ప్రపంచం మొత్తాన్ని లీడ్ చేస్తాం అనమాట. ఈ మూడు రూల్స్తోనే 3 ఏళ్ళు బీకామ్ అయిపోద్ది. తర్వాత మళ్ళీ ఎంబీఏలో కూడా ఇల్లు తగులుతూ ఉంటుంది. సో రియల్ లైఫ్ కూడా మనం ఏదైతే ఒక అకౌంటింగ్ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నామో మొత్తం దీని మీదే ఉంటుంది. సో దీని ఎక్స్ప్లెనేషన్ కనుక చూసుకుంటే పర్సనల్ అకౌంట్కి, వ్యక్తిగత అకౌంట్స్కి ఎవరైతే రిసీవర్ ఉంటారో వాళ్ళని డెబిట్ చేయాలి, ఎవరైతే గివర్ ఉంటారో వాళ్ళని క్రెడిట్ చేయాలి. మనకు అర్థం కాదు ఇది ఏంటిది, ఇది ఎలా ఉంది అని అనుకుంటాం. సో మీకు జర్నల్లోకి వెళ్ళగానే దీన్ని ఎలా యూజ్ చేయాలనేది తెలుస్తుంది. అలాగే ఇంకొకటి ఏంటంటే రియల్ అకౌంట్, వాట్ కమ్స్ ఇన్ డెబిట్, వాట్ గోస్ అవుట్ క్రెడిట్. అంటే రియల్ అకౌంట్లో ఏం జరుగుతుందనంటే మనకి ఏదైనా ఆస్తి కానీ, క్యాష్ కానీ, ఇన్కమ్ కానీ వచ్చింది అనుకోండి, దాన్ని డెబిట్ చేయాలి. లేదంటే వాట్ గోస్ అవుట్ మనం క్రెడిట్ చేయాలి. ఏం చేయాలి, మనకి ఏదైతే బయటకు వెళ్ళిపోతుందో, లైక్ మనీ బయటకు వెళ్ళిపోతుంది, ఆస్తి అమ్మేస్తున్నాము, మషిన్ అమ్మేస్తున్నాము, దాన్ని క్రెడిట్ చేయాలి. అలాగే మనకు ఖర్చులు ఏమైతే ఉన్నాయో, శాలరీని కానీ, రెంట్ని కానీ, కమిషన్ కానీ ఏమన్నా పే చేసామో, లేదా మనకి నష్టం వచ్చింది, ఆ నష్టాన్ని డెబిట్ చేయాలి. అలాగే మనకి ఏదైనా సరే క్రెడిట్ ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ అని అంటాం. మనకి ఏదైనా ఇన్కమ్ కానీ, గెయిన్స్ కానీ అమౌంట్ వస్తుంది అని అంటే దాన్ని, ప్రాఫిట్స్ వచ్చినా దాన్ని మనం క్రెడిట్ చేయాలి. చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ బట్టి పట్టేయాలి. నిద్రలో లేపడిగినా చెప్పేటట్టు ఉంటేనే మనం దీనికి ఎదరికి తీసుకెళ్ళగలము. సో నిద్రలో లేపిన అడిగినా టక చెప్పాలి 3 రూల్స్. సో అట్లా వస్తేనే మనం ఎదరికి వెళ్తాం. అలాగే అర్థం చేసుకుంటూ చేయాలి. సో అమౌంట్ వస్తుంది, అమౌంట్ పోతుంది, ఖర్చు వస్తుంది, ఖర్చు పోతుంది. ఒక వ్యక్తి మనకు డబ్బులు ఇస్తున్నాడు, మన దగ్గర నుంచి ఒక వ్యక్తి డబ్బులు తీసుకుంటున్నాడు. సో ఈ రూల్స్తో మనం చాలా సో బేసిక్ రూల్స్కి స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి. ఓకే. సో నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు ఈ రూల్స్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఈ రూల్లో బట్టి పట్టాలి, ప్రాక్టికల్గా బట్టి పడితేనే మనకి రూలు అర్థమవుతుంది. సో ఈ రూల్ని స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదంటే చాట్ బాక్స్లో పేస్ట్ చేస్తున్నాను. కంపల్సరీగా ఇప్పటికిప్పుడు రాదులే కానీ రేపు పొద్దున్న క్లాస్కి వచ్చేటట్టు ప్రిపేర్ అవ్వండి. బట్ స్టిల్ నేను కంటిన్యూ చేస్తాను. యాక్చువల్గా మనకేంటంటే ఒక చిన్న ఇది వచ్చేస్తే
ఇది రావాలి ఫస్ట్. ఇది వస్తే మనకి ఏంటంటే నెక్స్ట్ జర్నల్ ఎంట్రీ స్టార్ట్ చేస్తాను మాన్యువల్ అకౌంట్స్లో. సో ఎక్కువ డేస్ నేను తీసుకొని మాన్యువల్ అకౌంట్స్కి ఒక 2 లేదా మ్యాక్స్ 3 డేస్ తీసుకుంటాను. సో దీనివల్ల మనకి ఫస్ట్ మైండ్ అంతా కామర్స్ వైపు తిరిగిపోవాలి అందరికి. సో ఫస్ట్ ఏం జరుగుతుందనంటే ఇప్పుడు ఇక్కడ జర్నల్ ఎంట్రీస్. సో జర్నల్ ఎంట్రీస్ అనే కాన్సెప్ట్లో నేను లెట్ మీ రైట్ ఏ క్వశ్చన్. ఒక సమ్ చేద్దాం మనం. ఆ సమ్కి సంబంధించిన క్వశ్చన్స్ అనేవి ఇప్పుడు నేను డీల్ చేస్తాను. సో సింపుల్గా చెప్పాలనంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. మిస్టర్ అమృత కుమార్ హ్యాస్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 2 lakhs క్యాష్. ఎంతండి? 2 lakhs క్యాష్తో మిస్టర్ అమృత్ కుమార్ హ్యాస్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 2 lakhs క్యాష్. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఇది. నెక్స్ట్ అట్లాగే ఇంకో క్వశ్చన్. హీ పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ 1 lakh. He sold goods worth 2,50,000. He paid salaries 20,000. Rent paid 10,000. Furniture purchased 5,000. Printer purchased 5,000. 5,000 ఆల్రెడీ అమౌంట్ ఉంది కాబట్టి 6,000. సో దిస్ ఈజ్ ఏ శాంపిల్ సమ్. చాలా సింపుల్ అమౌంట్స్తో చాలా క్లీన్గా ఒక సమ్ అనేది బేసిక్గా మీకు ఇస్తున్నాను. సో మీరు కనుక అబ్జర్వ్ చేస్తే మనకి ఈ సమ్మను కూడా నేను స్క్రీన్ షాట్ పోస్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని మన ట్రాన్సాక్షన్ని అనలైజ్ చేయాలి. అనలైజ్ చేసి జర్నల్ ఎంట్రీస్ అనేది రాయాలి. సో ఇది జర్నల్ ఎంట్రీస్ క్వశ్చన్ అనమాట. సో జర్నల్ ఎంట్రీస్ క్వశ్చన్కి ఒక ఫార్మాట్ ఉంటుంది. జర్నల్ ఎంట్రీస్కి ఎప్పుడు కూడా ఆ ఫార్మాట్ ఏంటంటే ఒక టేబుల్ వేయాలి. సో మాన్యువల్గా అయితే బుక్స్లో ఉంటుంది. అది మనకి ఎక్కడైనా స్టేషనరీ బుక్ షాప్కి వెళ్ళినా ఆ జర్నల్ ఎంట్రీస్ బుక్స్ దొరుకుతూ ఉంటాయి. సో ఫార్మాట్ అనేది ఇక్కడ నేను వర్డ్లో ఆ ఫార్మాట్ గీయలేను కాబట్టి నార్మల్గా ఎంట్రీస్ రాస్తాను. బట్ మీకు ఫార్మాట్ చూపిస్తాను ఫస్ట్. సో జర్నల్ ఎంట్రీస్ అని ఇక్కడ సింపుల్గా జరుగుతుంది. సో జర్నల్ ఎంట్రీస్ ఇక్కడ చూసుకుంటే జర్నల్ ఎంట్రీస్ అనేవి మనం ఇమేజెస్లో చూసుకుంటే ఒక ఫార్మాట్ ఇక్కడ కనిపిస్తుంది చూసారా. ఇక్కడ మనకు ఒక ఫార్మాట్ ఉంది. ఏంటి? డేటు, జర్నల్, ట్రాన్సాక్షను, డెబిట్, క్రెడిట్. సో అట్లాగా ఒక బార్గా మనం రాసుకుంటూ వెళ్తూ ఉంటాం అనమాట. డేటు, పర్టికులర్స్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. డేటు, పర్టికులర్స్, డెబిట్ అమౌంట్, క్రెడిట్ అమౌంట్. మళ్ళీ ఇందులో సబ్ ఫీల్డ్గా మీరు చూసుకుంటే క్యాష్ అనేది ఇట్లా పైకి వస్తుంది, డెబిట్ అని. అలాగే క్రెడిట్ అయ్యే అమౌంట్ కింద క్యాపిటల్లోకి వస్తుంది. సో మీరు చూడండి ప్రతిదీ అట్లాగే ఉంటుంది. డెబిట్ పైన రాస్తాము, క్రెడిట్ కింద రాస్తాం. డెబిట్ పైన రాస్తాము, క్రెడిట్ కింద రాస్తాం. సో ఇట్లాగా మనకి ఎంట్రీస్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు ఆ ఎంట్రీస్ని లైక్ ఈ ఫార్మాట్ లేకుండా నేను నార్మల్గా చేస్తున్నాను. బట్ ఎక్సెల్లో చేయొచ్చు అనుకోండి, కన్ఫ్యూజ్ అయ్యి మీకు ఇదిగా ఉంటుంది. సో నీట్గా వర్డ్లోనే నేను సింపుల్గా చూపిస్తాను, చూడండి. సో మనం అనుకున్న క్వశ్చన్లో డేట్స్ లేవు, సింపుల్ ఇది ప్లస్ డెబిట్ క్రెడిట్ మనం చూసుకుంటాం. ట్రాన్సాక్షన్స్ అండ్ డెబిట్ క్రెడిట్. సో ట్రాన్సాక్షన్ డేట్ ప్లేస్లో 1 2 3 4 5 6 7 అని ఉన్నాయి కదా, అయ్యే డేట్స్ అనుకుని కూడా మీరు వేసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి? మిస్టర్ అమృత్ కుమార్ హ్యాస్ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ 2 lakhs అన్నాం. సో అంటే ఇక్కడ మనకి ఏంటంటే
కంపెనీకి 2 రకాలు ఉంటాయి. కంపెనీకి ఓనర్ ఉంటాడు, కంపెనీకి అకౌంటెంట్ ఉంటాడు, అలాగే కంపెనీ వేరు. సో మనం అబ్జర్వ్ చేస్తే కంపెనీకి ఓనర్ ఉంటాడు, కంపెనీకి కంపెనీ ఉంటుంది. 2 వేరు అనమాట, సపరేట్ ఎంటిటీస్. మనం అకౌంటెంట్స్, మనం ఎవరం? టాలీ అకౌంటెంట్స్. సో అకౌంటెంట్స్ ఎప్పుడు కూడా కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ కంపెనీ రిలేటెడ్గా కంపెనీకి మనం అకౌంట్స్ రాస్తాం. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ట్రాన్సాక్షన్లో ఏం జరిగిందంటే, అమృత్ కుమార్ అనే ఓనరు ఒక కంపెనీ, చాలా కంపెనీస్ ఉంటాయి ఆయనకి, ఒక కంపెనీకి అమౌంట్ ఇచ్చాడు. సో సమ్వాట్ ఏదో బిజినెస్కి. సో ఆ కంపెనీలో యాజ్ అన్ అకౌంటెంట్ మనం ఎలా తీసుకుంటాం అనంటే, ఈ ట్రాన్సాక్షన్ని కంపెనీకి డబ్బులు వచ్చాయి, అలాగే కంపెనీకి ఎవరు ఇచ్చారు? అమృత్ కుమార్ ఇచ్చారు. ఇందులోంచి 2 పాయింట్స్ తీయాలి. అలాగే ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ ఈజ్ అన్ ఈక్వల్ రియాక్షన్ అని సైన్స్లో ఎలా అంటారో, మా కామర్స్లో కూడా ఉంటుంది. ఫర్ ఎవ్రీ డెబిట్ దేర్ షుడ్ బి ఏ కరస్పాండింగ్ క్రెడిట్. సో డ్యూల్ ఎంట్రీ సిస్టమ్ని ఫాలో అవుతాం మనం, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని. సో ఫర్ ఎవ్రీ డెబిట్ దేర్ షుడ్ బి ఏ కరస్పాండింగ్ క్రెడిట్ అనే సిద్ధాంతంలో ఫస్ట్ పర్సనల్ అకౌంట్స్లో భాగంగా మనకి ఫస్ట్ అమృత్ కుమార్ ఆయన కంపెనీకి డబ్బులు ఇచ్చాడు. సో కంపెనీకి డబ్బులు ఇచ్చారు కాబట్టి కంపెనీకి ఏం వస్తాయి? క్యాష్ మనీ వస్తాయి, రియల్ అకౌంట్. సో మనం ఇక్కడ క్యాష్ అకౌంట్, క్యాష్ అకౌంట్ అనేది రియల్ అకౌంట్. సో వాట్ కమ్స్ ఇన్ డెబిట్? క్యాష్ మనకి వస్తుంది కాబట్టి డెబిట్ చేస్తాం. క్యాష్ అకౌంట్ డెటార్ అని చెప్పేసి డెబిట్లో ఎంత అమౌంట్ వేసుకుంటాం? 2 lakhs అనేవి వేసుకుంటాం డెబిట్లో. అలాగే మనకి ఇప్పుడు ఏం చేయాలనంటే, కింద ఫర్ ఎవ్రీ డెబిట్ దేర్ షుడ్ బి ఏ కరస్పాండింగ్ క్రెడిట్ అన్నాం కదా. సో దాంట్లో భాగంగా 2 ఎవరిచ్చారు ఈ డబ్బులు? అమృత్ కుమార్. సో అమృత్ కుమార్ అనే అతను ఒక వ్యక్తి. వ్యక్తి అంటే పర్సన్. సో పర్సన్కి పర్సనల్ అకౌంట్ రూల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆయన ఇచ్చే వ్యక్తి గివర్ని ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. కాబట్టి 2 అని కింద రాస్తే క్రెడిట్ చేసినట్టు. అమృత కుమార్ క్యాపిటల్, మూలధన ఖాతా అంటాం, క్యాపిటల్ అకౌంట్ అని రాసి, సో ఇదంతా డెబిట్ అనుకోండి, ఇటు సైడ్ అంతా క్రెడిట్ రాయాలి. అట్లాగే మరీ ఇంత గ్యాప్ కూడా ఉండకూడదు, మీదకి వచ్చేయకూడదు. సో ఇది ఎగ్జాక్ట్ ఫార్మాట్ ఇట్లా వస్తుంది. సో ఇటు సైడ్ 2 lakhs. సో ఫర్ ఎవ్రీ డెబిట్ దేర్ షుడ్ బి ఏ కరస్పాండింగ్ క్రెడిట్ అన్నాము. సో ఈ డెబిట్కి సంబంధించి ఇది కరస్పాండింగ్ క్రెడిట్ అనేది అయ్యింది మనకి. నెక్స్ట్ అట్లాగే ఇంకొకటి ఏంటంటే, మనకి నెక్స్ట్ ట్రాన్సాక్షన్. ఈ ట్రాన్సాక్షన్ ఇక్కడితో అయిపోయింది. నెరేషన్ రాసుకోవాలి ప్రాక్టికల్గా. బీయింగ్ స్టార్టెడ్ బిజినెస్ విత్ క్యాష్ అని ఒక చిన్న ప్రాక్టికల్గా రాసుకోవాలి. మనకి ఏంటంటే ఇవన్నీ చూడగానే ఏంట్రా బాబు ఇది అనిపిస్తుంది. ఎలాంటి భయపడమాకండి, 2వ రోజు 3వ రోజు ఏం ఉండవు. బట్ మాన్యువల్ అకౌంట్స్ యొక్క కష్టం మీకు తెలిస్తే, అది టాలీలో చేస్తే ఎలా ఉంటుందో మీకు అర్థం అవ్వాలి కదా. అందుకని ఇదంతా కూడా నేను నేర్పిస్తున్నాను. ఓకే. సో తర్వాత హీ పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ 1 lakh. అమృత్ కుమార్ అనే ఆయన గూడ్స్ వర్త్ 1 lakh పర్చేస్ చేశారు. గూడ్స్ అనేది రియల్ అకౌంట్. రియల్ అకౌంట్లో మనకి ఎలా ఉంటుంది అంటే, రియల్ అకౌంట్లో మనకి స్టాక్ అనేది పర్చేస్ అకౌంట్. మనం కొన్నప్పుడు ఏమొస్తుంది? మనకి స్టాక్ వస్తుంది. సో వాట్ కమ్స్ ఇన్ డెబిట్? సో మనం ఇక్కడ ఏం రాస్తాం? పర్చేజెస్ అకౌంట్ డెటార్. అమౌంట్ ఎంత అమౌంట్ కొన్నాం? 1 lakh. 1 lakh కొన్నాము. సో ఇక్కడ 2 మనం కొన్నాం అనుకోండి, బయటకి ఏం వెళ్ళిపోద్ది? ఏమి ఇచ్చుకుంటాం? క్యాష్ అనేది రియల్ అకౌంట్. వాట్ గోస్ అవుట్? క్రెడిట్. సో మనకి క్యాష్ వెళ్ళిపోతుంది కాబట్టి క్యాష్ని క్రెడిట్ చేసాము. సో ఇట్లాగా పర్చేస్ అకౌంట్ డెటారు టు క్యాష్ అకౌంట్ అని చెప్పేసి తీసుకున్నాము. సో పర్చేస్ అకౌంట్ డెటారు టు క్యాష్ అకౌంట్ అని తీసుకుంటే ఈ ట్రాన్సాక్షన్ అయిపోయింది.
అలాగే ఈయన గూడ్స్ అమ్మాడు 2,50,000 వర్త్ గూడ్స్ అమ్మారు. సో గూడ్స్ అమ్మినప్పుడు ఒకళ్ళకి సరుకు ఇచ్చేసాం అనుకోండి, అమ్మామనుకోండి, మనకి ఏమొస్తుంది? ఒకళ్ళకి అమ్మినప్పుడు మనకి ఏమొస్తుంది? వాట్ కమ్స్ ఇన్? క్యాష్ వస్తుంది. సో క్యాష్ అకౌంట్ డెటార్ ఎంత వచ్చింది? ఎంతకు అమ్మాం మనం? 2,50,000కి అమ్మాం. సో అమ్మినప్పుడు మళ్ళీ మనం దేనికి అమ్మాం? సో మనకి క్యాష్ వచ్చిందంటే బయటకి ఏం వెళ్ళిపోద్ది? ఇందాక వచ్చిన స్టాక్ వెళ్ళిపోద్ది. ఆ స్టాక్ని సేల్స్ అంటాం, అమ్మకాల ఖాతా అంటాం. సో సేల్స్ అకౌంట్ సేల్స్ అకౌంట్ అంటాము. సో అది 2,50,000 అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ అట్లాగే క్యాషు, పర్చేజు, మళ్ళీ సేల్స్ జరిగిపోయినాయి మనకు. అలాగే శాలరీస్ పే చేసా. శాలరీస్ అంటే ఏంటి? నామినల్ అకౌంట్. నామినల్ అకౌంట్లో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్ అండ్ లాసెస్. మనం ఏం చేయాలి? నామినల్ అకౌంట్ అంటే ఖర్చు, శాలరీ అనేది ఖర్చు కాబట్టి ఖర్చుని డెబిట్ చేయాలి. సో శాలరీ అకౌంట్ డెటార్ అమౌంట్ ఎంత? శాలరీ అకౌంట్ డెటార్ ఎంత? 20,000, 20,000. సో దీనికి కరస్పాండింగ్ క్రెడిట్ ఉండాలి కదా. ఏంటి దాని క్రెడిట్? శాలరీ ఇస్తే ఏం పోద్ది మన దగ్గర నుంచి? క్యాష్. క్యాష్ అకౌంట్ అని తీసుకుంటాం అనమాట 20,000. నెక్స్ట్ అట్లాగే రెంట్ పెయిడ్. రెంట్ ఈజ్ ఆల్సో నామినల్ అకౌంట్ ఎక్స్పెన్స్. సో డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్. సో మనం ఏం చేస్తాం? రెంట్ అకౌంట్ డెటార్ అమౌంట్ ఎంత? 10,000. 10,000 టు Cash. ఎస్, వెరీ గుడ్, క్యాష్. ఎందుకని? రెంట్ కనుక మనం పే చేస్తే ఏం పోద్ది బయటికి? క్యాష్. వాట్ గోస్ అవుట్? క్రెడిట్. క్యాష్ పోద్ది కాబట్టి క్యాష్ అకౌంట్ అని రాయాలి. నేను క్యాష్ అని పెట్టినా, మర్చిపోయినా. మీరు అకౌంట్ అనేది గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ మనం అకౌంట్స్తోనే డీల్ చేస్తాం. నెక్స్ట్ అట్లాగే నెక్స్ట్ క్యాష్తో మనకి ఇంకొకటి ఏంటంటే Furniture purchase. ఫర్నిచర్ అనేది ఒక ఆస్తి. సో ఆస్తి ఈజ్ రియల్ అకౌంట్. రియల్ అకౌంట్ మనకి ఏమొస్తుంది? ఫర్నిచర్ కొంటే ఫర్నిచర్ వస్తుంది కాబట్టి ఫర్నిచర్ అకౌంట్ ఎంత అమౌంట్? 5,000. ఫర్నిచర్ కొంటే మనకి బయటకి ఏం వెళ్ళిపోతుంది? Cash again. క్యాష్ అకౌంట్కి వెళ్ళిపోతుంది క్యాష్. సో అందుకని ఇక్కడ 5,000 మనం తీసుకుంటాం. అలాగే ప్రింటర్ పర్చేజ్డ్ లాస్ట్ది. సో ప్రింటర్ అనేది ఒక రకమైన ఆస్తి. సో ప్రింటర్ని కూడా మనం కొన్నప్పుడు ప్రింటర్ అనే అసెట్ మనకు వస్తుంది కాబట్టి ప్రింటర్ అకౌంట్ డెటార్ 5,000 టు Cash. క్యాష్ అకౌంట్. 5,000 6,000? 6,000. ఓకే, 6,000. అనమాట. సో ప్రింటర్ అకౌంట్ 6,000, క్యాష్ అకౌంట్ 6,000. సో ఇవి జర్నల్ ఎంట్రీస్, ట్రాన్సాక్షన్స్ అనమాట. సో ప్రాక్టికల్గా చూసుకుంటే టాలీ ఇంత కష్టంగా అయితే ఏమి ఉండదు. దీంట్లో 30% కష్టపడితే చాలు, 30%. సో మరి ఇది వస్తే అసలు నువ్వు టాలీ చేసింది కరెక్టా కాదా నీకు అర్థమవుద్ది కదా. సో అందుకని నార్మల్గా ఇట్లా పెడుతున్నాను. అది కూడా ఎవరికైతే ఎక్కువ సిస్టమ్ లేదు అని అనుకుంటారో వాళ్ళకి ఒక వే నేను నేర్పిస్తాను. ఆ వేలో భాగంగా ఇది వాళ్ళు బాగా నేర్చుకొని ప్రాక్టీస్ అయితే ఇలా చేసి మనం ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు లాస్ట్కి. సో ఇవాళ మనం జర్నల్స్ చెప్పుకున్నాము. రేపు మనం లెడ్జర్ అనేది చెప్తాం. ఓకే, లెడ్జర్ అనేది ట్రయల్ బ్యాలెన్స్ అనేది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనేది మొత్తం కూడా రేపు ఎర్లీగా చెప్తాను. ఎక్కువసేపు చెప్పేస్తాను. తొందరగా రావాలి అందరూ అని కోరుకుంటున్నాను. నెక్స్ట్ అట్లాగే సో యాజ్ ఎ టాలీ కోర్స్, టాలీ గురించి మీకు ఒక ఐడెంటిఫికేషన్ ఉండాలి కాబట్టి సో టాలీ అనేది మెయిన్గా మనకి ఎవరికైతే సిస్టమ్స్ ఉన్నాయో ఆ సిస్టమ్స్ ఉన్న వ్యక్తులు ఫస్ట్ టాలీ ఇన్స్టాల్ చేసుకోవడం నేర్చుకోవాలి. సో టాలీ ఇన్స్టాల్ చేసుకోవాలి అని అంటే టాలీ ప్రైమ్
ఓల్డ్ వర్షన్స్ ఉంటాయి, ఈఆర్పి అని, ERP9 అని, ఇవన్నీ ఉంటాయి. ఇవి వద్దు మనకి. సో టాలీ ప్రైమ్ అనే అందరూ ఇట్లాగా గూగుల్లో సెర్చ్ చేస్తే మెయిన్ వెబ్సైట్ ఉంటుంది tallysolutions.com అని. ఈ tallysolutions.com మీద టాలీ ప్రైమ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఫస్ట్ లింక్ క్లిక్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది. ఇట్లా వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఎక్కడా కూడా డౌన్లోడ్ కనిపించట్లా. మళ్ళీ చూద్దాం. టాలీ ప్రైమ్ డౌన్లోడ్ అని కొట్టండి. సో tallysolutions.com అనే దాంట్లో పక్కన డౌన్లోడ్ అని రాయగానే tallysolutions.com అని డౌన్లోడ్స్ లో కొట్టండి. చందు గారు, నేను ఆల్రెడీ అది ఇది పెట్టాను చూడండి, లింక్ పెట్టానండి. ఎస్, ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి ఇక్కడ చాలా వర్షన్స్ ఉంటాయి. ఎడిట్ లాగ్ అని, ప్రైమ్ సర్వర్ అని, డెవలపర్ వర్షన్స్ అని. మనకు అవేం వద్దు. నార్మల్గా రిలీజ్ 4.0. 4.0 అనేది చాలా ఇంపార్టెంట్, లేటెస్ట్ వర్షన్. ఇది వచ్చి 2 వారాలు అయింది అంతే. అంత లేటెస్ట్ వర్షన్ మీద మీకు ట్రైనింగ్ ఇస్తున్నాం. ఆల్రెడీ ఎవరైనా నాకు టాలీ నేర్చేసుకున్నాను సార్, ERP వచ్చు నాకు అని అన్నా, వాళ్ళు మళ్ళీ నేర్చుకోవాలి. ఎందుకంటే టాలీ ప్రైమ్లోనే వర్షన్కి మోడల్ మారిపోయింది GSTలో. అర్థమవుతుందా? సో 4th వర్షన్ వచ్చింది. కంపల్సరీ అందరూ కూడా నేర్చుకోవాల్సిన కోర్స్ ఇది. సో డౌన్లోడ్ చేస్తున్నాను నేను. సో డౌన్లోడ్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్ అయ్యింది టాలీ. సో ఈ డౌన్లోడ్ అయిన టాలీని ట్రై చేయండి ఇవాళ డౌన్లోడ్ చేయడానికి, లేదంటే రేపో మీకు ఖాళీ ఉన్నప్పుడు. సో ఎవరికైతే సిస్టమ్ ఉందో చాలా ఈజీ, 42 MB ఉంటుంది. ఆ డౌన్లోడ్ అయిందని డబుల్ క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవడం మీకు వచ్చు. సో ఇన్స్టాల్ చేసుకోవడం రాలేదు అని అంటే ఇట్లా వస్తుంది స్క్రీన్. ఎస్ నొక్కండి. ఎస్ నొక్కి సో ఎస్ నొక్కితే మనకు అది ఇట్లా వస్తుంది. నాకేంటంటే ఆల్రెడీ ఉంది కాబట్టి కాన్ఫిగర్, మోర్ యాక్షన్, ఆల్టర్ అని చూపిస్తుంది. సో అక్కడ జస్ట్ ఇన్స్టాల్ అని ఆప్షన్ ఉంటుంది. ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తే మీకు టాలీ ఇన్స్టాల్ అయిపోద్ది. సో ఇక్కడ వరకు చేయండి. రేపు దీన్ని అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ రీఇన్స్టాల్ చేసి చూపిస్తాను ఫస్ట్ ఓపెన్ చేయగానే మీకు. సో రేపు అలాగే లెడ్జర్స్ గురించి నేర్చుకుంటాము. సో లైక్ ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి ఇందాకడ సిగ్నల్ కుదరలేదు మాట్లాడడానికి అందరికీ. సో హూ ఆర్ వాంట్ టు టాక్ కెన్ టాక్ రైట్ నౌ. సో ఎవరన్నా మాట్లాడాలనుకుంటే ఇందాడ మాట్లాడుతా అన్నారు కదా, సో జస్ట్ మాట్లాడండి ప్లీజ్. సో జనాలు కూడా ఇప్పుడు ఎక్కువ ఉన్నారు ఇందాడ మీద. గుడ్ ఈవినింగ్ సార్. చందు గారు. గుడ్ ఈవినింగ్ సార్. నేను సార్ ధనరాజు మాట్లాడుతున్నాను సార్. దాండాజ్ గారు గుడ్ అదే ఈవినింగ్. ఇప్పుడే జాయిన్ అయ్యాను సార్. నేను కొంచెం పని మీద బయటికి వెళ్ళాను యాక్చువల్ గా. ఓకే సార్. ఓకే కొంచెం ఈ రికార్డెడ్ వీడియో పెడితే రేపు ఒకసారి చూసుకుంటాం సార్ మేము ఒకసారి. ఓకే సార్, అలాగే సార్. తర్వాత ఇప్పుడు మీరు విషయం చెప్పారు కదా 4.0. ఇప్పుడు మళ్ళీ 4.0 మారితే మళ్ళీ మనం నేర్చుకోవాలంటారా? ఇది చాలా కాలం ఉంటది అంటారా? ఇది ఉంటుంది సార్. మ్యాక్సిమం ఒక ERP9 నుంచి కనుక చూసుకుంటే చాలా మారింది. బట్ ఓకే సార్. 4.0 తర్వాత మారిన ఒక 5% అట్లా ఉంటుంది. ఎప్పుడైనా ఒకవేళ మారినా మనం ఈ కోర్స్ అనేది మనం క్లౌడ్లో ఇస్తాం జనాలకి. ఆబ్వియస్లీ ఏదైతే సార్. అప్డేట్ ఉందో దాని మీద రికార్డ్ చేసి మీకు మన క్లౌడ్లో అది పెట్టడం జరుగుతుంది. సో ఓకే అప్డేట్ సార్. అవుతుందంటే మన కోర్సును కూడా అప్డేట్ చేస్తూ ఉంటాం. మనం పైథాన్ కూడా అంతే, మనకి ఆల్రెడీ పైథాన్ కూడా క్లౌడ్లో ఉంది. సో లెట్ ఇట్ బి, ఎవరికి ఎప్పుడు కావాలన్నా యాక్సెస్ చేసుకోవచ్చు. అట్లా మనం ఫెసిలిటీ తీసుకున్నాము. సో ఇది కూడా అంతే, ఏమన్నా చిన్న అప్డేట్ వచ్చినా అప్డేటెడ్ వీడియో యాడ్ చేయడం జరుగుద్ది కోర్సులోకి. ఓకే బట్ సార్. ఓకే పెద్ద డిఫరెన్స్ అనేది రాదు సార్, ఒక 5% to 10% ఒకవేళ ఓకే. అప్డేట్ అయితే. కొంచెం రేపు ఈ క్లాస్ చెప్పేది కొంచెం బ్రీఫ్ గా చెప్పి నెక్స్ట్ అది మొదలు పెట్టండి సార్. ఏమనుకోకండి, చాలా మంది కొద్దిగా అవును సార్, లేట్ గా వచ్చారు. ఇప్పుడే వచ్చారు సార్. కొంతమంది తెలియక విషయం, కొంతమంది లింకులు ఎలక కొద్దిగా ఇబ్బంది పడ్డారు. ఏం సార్? ఓకే సార్. ఓకే, మళ్ళీ రేపు Thank you. బ్రీఫ్ అవుట్ చేస్తాం. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. స్టూడెంట్స్ కి సార్, నేను డాక్టర్ మహేష్ మాట్లాడుతున్నాను సార్. సార్ చెప్పండి. చాలా మంది స్టూడెంట్స్ ఆన్లైన్ లో ఉంటున్నట్టున్నారు. నాయిస్ అది ఎక్కువ వస్తుంది. అది క్లోజ్ చేయగలిగితే మీరు క్లోజ్ చేయండి, లేకపోతే వాళ్ళనన్నా ఒక్కసారి చెప్తా ఉండండి సార్. మనకి ఉంటది సార్ పవర్, అంటే వాళ్ళతో
లైక్ ఇంటరాక్టివ్ ఉంచుదామని ఉంచుతున్నాను. సో ఎవరైతే అన్నెసరీ సౌండ్స్ చేస్తారో వాళ్ళని మ్యూట్ చేసేస్తాను. అంతకు మించి అదేనండి, అన్నెసరీ సౌండ్స్ వస్తుంది, వాళ్ళకి తెలియకుండానే వెనక అవును సార్, ఎవరు- అవునవును. వాళ్ళకి సరే. ప్రమేయం ఉండదు, ఎవరో మాట్లాడుతూ ఉంటారు. ఓకే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. Thank you. పిల్లలందరికీ మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ఇందాక అందరు లేరు. కంపల్సరీగా ఏ కోర్సు పెట్టినా మీ భవిష్యత్తు గురించే. మేము ఆల్రెడీ ఎండ్ స్టేజ్కి వచ్చేసాం కాబట్టి మాకు ఇదే పెద్ద యూజ్ ఉండకపోవచ్చు, పెద్దలం కాబట్టి. మీ యూత్ అందరూ కూడా నేర్చుకుంటే మీకు మీరు చేసుకోవచ్చు, లేకపోతే మీ ఇంట్లో ఏదైనా మీకు ఏదైనా షాప్ ఉండొచ్చు, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్. ఇప్పుడు ఎక్కువ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్, ప్రతి ఒక్కళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలని అంటున్నారు కాబట్టి ఇది నేర్చుకొని చాలా మంది అకౌంట్స్ గా తయారవుతున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ అకౌంటెంట్ గా, సిఏ చదవక్కర్లేదు, ఇన్కమ్ ట్యాక్స్ అకౌంటెంట్ గా ఓన్లీ ఈ రాయడం వస్తే అకౌంటెంట్ గా చేసి కొంతమంది లక్షలు సంపాదిస్తున్నారు. సో ఆల్టర్నేట్ అనేది చూడండి, ఎప్పుడు మనం చదివే అనుకోవద్దు, బుర్రని బట్టి కూడా డబ్బులు సంపాదించవచ్చు ఇలాంటివి నేర్చుకోండి. అందుకనే మీ అందరికీ కూడా ఈ టాలీ అనేది నేర్పడం జరుగుతుంది. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఇందాక చెప్పారు చందు గారు, మీ రిలేటివ్స్ ఎవరైనా సరే, పెద్ద చిన్న లేదండి. ఇందాకే చెప్పారు మన అమృత్ కుమార్ గారు, ఈజ్ ద సీనియర్ మోస్ట్ కంప్యూటరిస్ట్. అయినా సరే ఆయన ఏమంటున్నారు, నేను జూనియర్ మోస్ట్ స్టూడెంట్ ని అని అంటున్నారు. అందరికైనా నాకే తక్కువ తెలుసు అన్ని చెప్పేస్తున్నారు. అయినా సరే అంటే అన్ని ఉన్న ఇస్త్రే అది అణిగి మణిగి ఉంటదన్న టైపు అమృత్ కుమార్ గారు ఏమి అన్ని వచ్చినా సరే ఏమీ తెలియదు, నేను జూనియర్ ని, అందరికన్నా జూనియర్ ని అంటున్నారు. ప్లీజ్ అండర్స్టాండ్. అందుకని అందరికి ఫోన్ చేసి యాడ్ అవ్వడానికి చూడండి. ఎంతమంది యాడ్ అయితే అంత మంచిది మనకు. ఈ టీచర్స్ కూడా హ్యాపీగా ఉంటది, మీకు కూడా సబ్జెక్ట్ వస్తుంది. మీ ఫ్రెండ్ ఎవరో కొత్తగా యాడ్ అయ్యాడు, కొత్త క్వశ్చన్ అడిగాడు అనుకో, అరే మనకి ఆలోచన రాలేదే అన్న థాట్ వస్తుంది. అలాగే ఇందులో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, 9th 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి 11th మార్నింగ్ 11th సండే, ఈ మంత్ 11th సండే మనం స్పెషల్ గా దెగమర్రిలోని సంసిద్ధ స్కూల్లో వాళ్ళకి క్లాసులు చెప్తున్నాం. 9th 10th వాళ్ళకి సెపరేట్ క్లాసులు, అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చదువుతున్న పాస్ అయిన స్టూడెంట్స్ అందరికి కూడా దాంట్లో కంప్యూటర్లో నిష్ణాతులైన వాళ్ళు వాళ్ళ యొక్క అనుభవాలు, మీరు ఏం నేర్చుకుంటే బాగుంటది, మీ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దుకోవాలి, ఇవన్నీ కూడా చెప్తారు ఆన్లైన్లో. దాంట్లో మరి సోమన శ్రీనివాస్ గారని అమెరికా నుంచి ఆన్లైన్లో మీ గురించి కరెక్ట్ గా షార్ప్ గా 9:30కి వచ్చి ఆయన మాట్లాడతారు. మీరు 9 కల్లా ఉండాలి. 9కి రాకపోతే ఆయన క్లాస్ మిస్ అవుతారు, ఎందుకంటే అక్కడ మిడ్ నైట్ అవుతుంది, 11-11:30 అవుతుంది. అందుకని స్టూడెంట్స్ అందరూ కూడా ఆ రోజు 11th అంటే నెక్స్ట్ సండే, వచ్చే సండే మీరు కంపల్సరీగా సంసిద్ధ స్కూల్ దెగమర్రు నరసాపురం మధ్యలో ఉంది, 9 కల్లా షార్ప్ గా ఉండాలి. ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. అలాగే చాలా అమృత్ కుమార్ గారు వస్తారు, అలాగే రవీంద్ర గారు, మల్లికార్జునరావు గారు అని మీటింగ్ లోనే ఉన్నాను. డాక్టర్ మహేష్ గారు, నేను మీటింగ్ లో రవీంద్ర. నమస్తే సార్, నమస్తే సార్. మీకు రవీంద్ర గారు ఉన్నారు. అలాగే మనకు నిట్ లో ప్రొఫెసర్ లేడీ తులసి గారు అండి, పూర్ణిమ గారు ఉన్నారు. బిట్స్ లో హైదరాబాద్ బిట్స్ లో మేడం గారు ప్రొఫెసర్. అలాగే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసర్ గారు వస్తున్నారు. అలాగే ఇంకో ప్రొఫెసర్ గారు మల్లేశ్వరరావు అని, వీర మల్లేశ్వరరావు, ఆంధ్ర యూనివర్సిటీ. ఓకే, అంటే సత్యనారాయణమూర్తి, మల్లారెడ్డి యూనివర్సిటీ. మళ్ళా వీళ్ళందరితోటి స్పెషల్ క్లాసెస్ చెప్పడం జరుగుతుంది. దీనికి అందరూ 9th 10th క్లాస్ వాళ్ళకి వేరేగా చెప్తున్నాము. అలాగే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ఆన్లైన్ అక్కడ స్క్రీన్ ఉంటది. ఆ స్క్రీన్ లో వాళ్ళ నిష్ణాతులైన ప్రొఫెసర్స్ వీళ్ళందరూ కలిపి మీరు ఎలా ఉండాలి, ఏమేమి నేర్చుకోవాలి, ఎలా ఉంటే మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటది అన్ని చెప్తారు. దిస్ ఈస్ ద వెరీ గుడ్ క్లాసెస్. అసలు ఏ కమ్యూనిటీ కూడా ఇంత ఇదిగా చెప్పించట్లేదు, మనం చెప్తున్నాము.
ఇది మీరు ఒక్కళ్ళే కాదు, మీ రిలేటివ్స్ అందరికీ చెప్పండి, రండి నేర్చుకోండి అని. అంతేగాని మీరు విని ఇంట్లో కూర్చోవడం కాదు, మీ పక్కన వాళ్ళకి చెప్పండి, ఎవరో ఒకరికి. మీ అన్నయ్యో, తమ్ముడో, అక్కో, లేకపోతే మీ బావో, ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళందరికీ చెప్పండి. మీ విలేజ్ లో చెప్పండి. సో మరి ఇవన్నీ మన స్టూడెంట్స్ అందరూ యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. నెక్స్ట్ కాసా రవీంద్ర గారు మాట్లాడండి సార్. ఇప్పటికే ఆల్మోస్ట్ 1 గంట పైన అయిపోయినట్టుంది మీరు అందరూ వచ్చి. చాలా సంతోషం డాక్టర్ రమణ మహేష్ గారు. ఇటువంటి కార్యక్రమాలు మన సంఘం అభివృద్ధి కోసం, మన కుటుంబాలు అన్ని కూడా ఫ్యూచర్ లో ఎంతో బాగుండాలి, చదువుని ఆస్తిగా తీసుకుని దినదిన వృద్ధి కావాలనే ఒపీనియన్ తోటి మీరు ఎన్నో రకాల అన్ని డిగ్రీలు చేసిన వాళ్ళకి కూడా ఉపయోగపడేలాగా కార్యక్రమాలు డిజైన్ చేసుకుని, మరి ఆ చెప్పే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసి అందరికి కూడా మీకు చేతనైన తరహాలో మీరు చేయటానికి ఎంతో ఉత్సాహంగా ముందుకు వస్తున్నందుకు మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్ కర్ణభక్తుల సంక్షేమ సంఘం ప్రెసిడెంట్ గారైన మీకు, మీ కార్యవర్గ సభ్యులకు అందరికీ కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము, అభినందనలు తెలియజేసుకుంటున్నాము. తర్వాత ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు మిస్టర్ చందు సార్, ద టీచర్ ఆఫ్ టుడే, థ్యాంక్ యూ సార్, for his voluntary contribution to our community, for making them aware of many things which makes their future really escalated. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి, ఈ పర్టికులర్ ఫీల్డ్ లో ఉండాలనుకునే వాళ్ళకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి ఎంతో కొంత మీకు ఇన్పుట్ ఇస్తున్నారు వాళ్ళకి. ఆ ఇన్పుట్ వాళ్ళు ఎందుకు ఇంత టైము ఈ పర్టికులర్ నైట్ ఈవినింగ్ టైంలో కూడా మన పర్సనల్ పక్కన పెట్టి సొసైటీ కోసం, మన పిల్లల కోసం చేస్తున్నారనేది అందరూ గ్రహించి దాన్ని తీసుకుని ప్రాక్టీస్ చేసి నేర్చుకుంటే గనక నెక్స్ట్ లెవెల్ సిటిజన్స్ అవుతాం మనం. ఇప్పుడు ఈ గ్రూప్ లో అమృత్ కుమార్ సార్ కూడా ఉన్నారు. అమృత్ కుమార్ గారు అయితే ఆయన ఆల్మోస్ట్ ఆల్రెడీ మహేష్ గారు చెప్పారు, ఆయన నేను విద్యార్థిని అనేది. అది నిజంగా నిజం అండి. ఆయన ప్రతిరోజు ఏదో ఒకటి కొత్తది నేర్చుకుంటూనే ఉంటారు. హీఈస్ ఎ కంటిన్యూస్ స్టూడెంట్, లెర్నర్. ఆయన టచ్ చేయని ఫీల్డ్ అంటూ లేదు. బట్ ఏ ఫీల్డ్ లోకి వెళ్ళినా కానీ దాని డెప్త్ అంతా చూస్తారు. ఆయన అన్నిట్లోనూ కూడా సక్సెస్ అవుతున్నారు. ఆయనకి సహకరిస్తున్న ఆయన కుటుంబ సభ్యులకి, అలాగే ఆయన పార్ట్నర్స్ కి, అందరికి కూడా ఆయన ఎప్పుడు కూడా కృతజ్ఞతలతో ఉంటారు. మనం కూడా ఆయన్ని ఎప్పుడు కూడా మరి ప్రశంసించుకుందాము. పర్టికులర్ గా ఈ టాలీ అనే ఈ కోర్సు చాలా వరకు ఉపయోగపడతాయి. నేను అకౌంట్స్ గురించి ఈ చందు గారు ఇంతవరకు చాలా చెప్పారు. ఎంత కన్వెన్షనల్ అకౌంట్స్ సిస్టమ్ ఆయన చెప్పింది. ఒక లెడ్జర్ పెట్టుకుని, ఒక బుక్ తీసుకుని, ఒక పెన్ తీసుకుని, ఒక కుర్చీలో కూర్చుని రాసే సిస్టమ్, ఇదంతా ఆటోమేషన్ లోకి వచ్చేసింది. ప్రజెంట్ మనం ఇండస్ట్రీ 4.0 అనే వరల్డ్ లో ఉన్నాం. ప్రతిదీ కూడా కంప్లీట్ ఆటోమేషన్ అండ్ డేటా సైన్స్ అనేది ఉంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంది. ఇప్పుడు ప్రతి వాళ్ళ నోట్లోంచి కూడా వచ్చే మాటలు ఏంటంటే డేటా అనాలిటిక్స్ అంటారు. ఇప్పుడు మీరు ఏదైతే ఈ అకౌంట్స్ అనాలిసిస్ అంటున్నారో దాన్నే కొంచెం మోడర్న్ గా ఏమంటున్నారంటే డేటా అనాలిటిక్స్ అంటారు. మీరు అకౌంట్ అనే వర్డ్ పక్కన పెట్టి డాటా అని పెడితే మీకు ఇంకో 10,000 ఎక్కువ శాలరీ వస్తుంది. మీకు ఏమొచ్చినది కాదు, మీకు వచ్చిన దానికి వర్డింగ్ గనక అకౌంట్ అనేది పక్కన పెట్టి డాటా అనేది పెట్టుకుంటే కంపల్సరీ వాళ్ళు మిమ్మల్ని చాలా పెద్ద ఎక్స్పర్ట్ అండ్ ప్రెసెంట్ డే స్టూడెంట్ ఆర్ ఆస్పిరెంట్ అనుకుంటారు అనమాట. ఇంకా ఏంటంటే ఇది ఇన్వెంటరీకి కానీ దీనికి కానీ చాలా వరకు మనకు తెలిసినంతవరకు ఈ డేటా సైన్స్ అని ఎక్కడ అంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాల్కి వెళ్ళామనుకోండి, ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళామనుకోండి, ఇటువంటి సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తారు వాళ్ళు. వాళ్ళ అనాలిసిస్ వీక్లీ కానీ డైలీ కానీ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 rows లో వాళ్ళు ఒక సోపులు ఇక్కడ, లేకపోతే పప్పులు ఇక్కడ, లేకపోతే మీట్ అక్కడ, అలా కొన్ని పెడతా ఉంటారు. పెట్టినప్పుడు కస్టమర్స్ వచ్చి ముందుగా వేటి వైపు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు సోప్ అండ్
షాంపూ పక్కన పెట్టామనుకోండి, ఒక వారం ఏం చేస్తారంటే సోప్ ఒక ట్రాక్ లో పెడతారు, షాంపూ ఒక ట్రాక్ లో పెడతారు, సేల్స్ ఎలా ఉన్నాయనేది చూస్తారు. సోపు షాంపూ రెండు పక్కన పెడితే సేల్స్ ఎట్లా ఉన్నాయని చూస్తారు. ఎందుకంటే కస్టమర్ని టెంప్ట్ చేయడం అన్నమాట. మనం సోప్ కొందామనే వెళ్తాము, కాకపోతే ఏంటంటే సోప్ పక్కన షాంపూ కనిపించగానే మనం బాత్రూంలో ఉన్నట్టు ఫీల్ అయ్యి, అరే నాకు షాంపూ కూడా కావాలి కదా అని ఆటోమేటిక్ గా మైండ్ లోకి వస్తుంది. ఆ విధంగా సేల్స్ పెంచుకోవడానికి కావలసిన ఎనాలిసిస్ కూడా ఈ సాఫ్ట్వేర్స్ లో వస్తుంది. మీరు క్లూలు ఇవ్వగలరు ఎంటర్ప్రైజెస్ చేసే వాళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకి. అందుకని మీరు టీమ్ లీడర్స్ అవుతారు, మీరు ఎక్స్పర్ట్స్ అవుతారు. మీకు మన రమణ మహేష్ సార్ చెప్పినట్టుగా శాలరీ గురించి ఆలోచించక్కర్లేదు. మీరు ఇలా ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా శాలరీ వాళ్ళే ఇస్తూ ఉంటారు, మీరు ఊహించినంత శాలరీ వస్తుంది. కాకపోతే రొటీన్ సిస్టమ్ అన్నట్టు కాకుండా, పెన్ తీసుకుని అన్నట్టు కాకుండా, ఈ టాలీలో కూడా ఈ టైప్ ఆఫ్ ఎనాలిసిస్ కనుక మీరు జోడించగలిగితే, కలిపి నేర్చుకోగలిగితే ఫ్యూచర్ అంతా మీదే. ఎందుకంటే మనకున్న తణుకులో కానీ, లేకపోతే రాజమండ్రిలో కానీ, లేకపోతే అమలాపురంలో కూడా పెద్ద పెద్ద మాల్స్ వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఇక్కడ లలిత జ్యువెలరీ మార్ట్ ఉంది, అక్కడ లలిత జ్యువెలరీ మార్ట్ ఉంది, ఇక్కడ మోర్ మార్కెట్ ఉంది, అక్కడ మోర్ మార్కెట్ ఉంది. వీళ్ళందరికీ కూడా సర్వర్ ఒక చోటే ఉంటుంది. అక్కడ వాళ్ళు ఎంటర్ చేసేది మొత్తం స్టేట్ వైడ్ ఒక చోట అప్డేట్ అయిపోతూ ఉంటుంది. అక్కడ కూర్చున్న ఆయన మొత్తం అంతా అనాలిసిస్ చేస్తూ ఉంటాడు, ఏ బ్రాంచ్ దగ్గర ఎంత అవుతుంది, ఏంటి, ఎవరు ఏం చేస్తున్నారు అనేది కంప్లీట్ అకౌంటింగ్ అప్డేట్ అయిపోతూ ఉంది. ఆ లెవెల్లో మీరు నేర్చుకుంటే గనక, అటువంటి పెద్ద పెద్ద బిజినెస్ ఆర్గనైజ్ చేసే వాళ్ళని అట్రాక్ట్ చేయగలిగితే గనక, ఈ న్యూ ట్రెండ్స్ ఏమైతే ఉన్నాయో అవి కూడా కలిపి వాళ్ళకి కొద్ది హింట్స్ ఇవ్వగలిగితే కనుక మిమ్మల్ని ఇన్నోవేటర్, క్రియేటర్స్ కింద తీసుకుంటారు వాళ్ళు. ఆ క్రియేటివిటీ ఉంది అనుకున్న వాళ్ళని ఎవరు వదిలిపెట్టరండి, గ్యాలం వేసి ఎక్కుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లలిత జ్యువెలరీ మార్ట్ లో ఒక మనిషి ఉన్నాడు, వాడు ఉన్నాడంటే 2 నిమిషాల్లో పేమెంట్ అయిపోతుంది. వేరే వాళ్ళు వస్తే 10 నిమిషాలైనా పేమెంట్ అవుతుంటే ఆ 2 నిమిషాల వాడికి 10 మంది అరేస్తారు. నీకు అక్కడ 55,000 వస్తుందా, నేను 80,000 ఇస్తానంటారు. సో ఆ విధమైన గుర్తింపు తెచ్చుకోవటానికి ఉపయోగపడే సాఫ్ట్వేర్లు ఇవి. కొంచెం ట్రెండ్ చేంజ్ చేసుకుని లేటెస్ట్ డెవలప్మెంట్స్, ఈ టెక్నాలజీ ట్రెండ్స్ దీనికి ఆపాదించి మీరు ఇండివిజువల్ గా డెవలప్ చేయాలి. అదే సాఫ్ట్వేర్ ఇప్పుడు సార్ చెప్పారు, చంద్ర సార్ చెప్పారు, డౌన్లోడ్ చేసుకోండి 4.0 ప్రైమ్ 4.0 అని. ధనరాజు గారు అడిగారు, ఈ వెర్షన్ కి మరి రేపు ఎంతకాలం ఉంటుంది, ఆ తర్వాత మారిపోతే మళ్ళీ కొత్తగా నేర్చుకోవాలని. ఫండమెంటల్స్ ఎప్పుడు మారవు సార్, వెర్షన్స్ మారుతూ ఉంటాయి. ఎందుకంటే మనకి ఒక 6 నెలలు ఒక పర్టికులర్ మనిషితో సావాసం చేసినప్పుడు 6 నెలల తర్వాత వాళ్ళలో ఉన్న లోటుపాట్లు ఏంటనేది మనకు అర్థమవుతుంది. ఇద్దరు కలిసి ఉండాలనుకుంటే ఆ లోటుపాట్లను సరి చేసుకోవడానికి కొన్ని సవరణలు చేసుకుంటాం మనం. అలాగే ఇక్కడ కూడా సాఫ్ట్వేర్ లో వచ్చినప్పుడు కొన్ని బగ్స్ ఉంటాయి, కొన్నిటికి ట్యాకిల్ చేయలేదు సాఫ్ట్వేర్ ఏ వెర్షన్ అయినా సరే. సో ఆ రిక్వైర్మెంట్స్ ఎడిషనల్ ఏమున్నాయో ఈ యాడ్ ఆన్స్ లాగా దానికి యాడ్ చేస్తారు. కాబట్టి ఆ ఎడిషనల్ రిక్వైర్మెంట్స్ లో నెక్స్ట్ వెర్షన్ వస్తుంది. సమ్ టైమ్స్ 6 నెలల్లోనే వచ్చేసేయచ్చు, సమ్ టైమ్స్ 1 year పట్టచ్చు, సమ్ టైమ్స్ 3 years. బట్ ఇప్పుడున్న ఏజ్ లో చాలా తక్కువ టైంలోనే ప్రతిదీ అప్డేట్ అవుతుంది. అప్డేట్ అయినప్పుడు ప్రతిసారి కూడా మనకి ఫండమెంటల్స్ పోవు, కొత్తగా ఏదో 2-3 ఎడిషనల్ ఫీచర్స్ వస్తాయి. ఆ 2-3 ఎడిషనల్ ఫీచర్స్ మనం నేర్చుకోగలిగితే అది మనకి యాడ్ ఆన్ అవుతుంది అన్నమాట. సో చాలా మంచి కార్యక్రమం. డాక్టర్ మహేష్ గారికి, చందు గారికి, అమృత్ కుమార్ గారికి, ధనరాజ్ గారికి, ఇంకా మిగిలిన అందరికీ కూడా మరి శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. నన్ను కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు వచ్చి ఈ మమ్మల్ని, మా స్టూడెంట్స్ ని ఉత్తేజపరుస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలండి. అలాగే గణేష్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పొన్నా గణేష్. ఈ టాలీ పెట్టడానికి ముఖ్యకర్త పొన్నా గణేష్ గారు. పొన్నా గణేష్ గారు మాట్లాడవలసిందిగా కోరు. నమస్తే సార్ అందరికీ. నమస్తే. అమృత్ గారు, తర్వాత మన రవీంద్ర గారు, డాక్టర్ గారు, ధనరాజ్ గారు, అందరికీ కూడా నమస్కారం అండి. పేరు పేరున విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు. ఇప్పుడు ఎవరైతే నేను బిగినింగ్ నుంచి ఉన్నానండి, మొత్తం కోర్సు బిగినింగ్ అంతా కూడా విన్నాను, చక్కగా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అసలు అకౌంటింగ్ అంటే ఏంటో తెలియనటువంటి మాకు ఆ ఫండమెంటల్స్ అనేటువంటిది కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. కాబట్టి అందరికీ చాలా ఉపయోగం ఇది.
సో ఇప్పుడు ఎవరైతే మనకి ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ అంటే ఇందాక 31 వచ్చారండి ఇందాక. కనీసం దానిలో మనకు ఒక 25 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంకా మిగతా తెలిసినటువంటి వాళ్ళందరికీ కూడా చెబితే ఈ బిగినింగ్ స్టేజ్ లో ఉన్నటువంటి ఇంట్రడక్షన్ అంతా కూడా వాళ్ళకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కోర్సును వాళ్ళు క్యాచప్ చేయగలుగుతారు. కాబట్టి మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా మన కమ్యూనిటీ పిల్లలకి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గణేష్ గారు, మరి దానరాజు గారు ఏమైనా మాట్లాడతారా? లేదు సార్. గుడ్ ఈవినింగ్ సార్ అందరికి. మరి రవీంద్ర గారికి, అలాగే చందు గారికి, డాక్టర్ గారు, గణేష్ గారికి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అలాగే మరి ఈ క్లాస్ వింటున్న విద్యార్థులందరికీ మా ఆశీస్సులు. అదే గణేష్ గారు చెప్పినట్టు ఇందాక 31 మంది ఎంతమంది అన్నారు, ఇప్పుడు 22కి వచ్చినట్టు ఉన్నారు వాళ్ళు. ఏ కోర్సు నేర్చుకోవాలని కొద్దిగా ఓపిక ఉండాలండి. బాగా పేషెన్స్ అన్నటువంటిది అందరూ నేర్చుకోవాలి ఫస్ట్. అది 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, 11 అవ్వచ్చు. ఇవన్నీ కూడా మన భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి విషయాలు కాబట్టి మధ్యలో వెళ్ళిపోకుండా ఇంకా బాగా కాంటపట్టయితే ఏం చేయలేం మరి. కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా మరి చివరి దాకా ఉంటేనే బాగుంటుంది. అలాగే గణేష్ గారు చెప్పినట్టు ఇందులో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా మిగతా వాళ్ళకి చెప్పి అందరినీ జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నాను. చాలా చక్కగా చెప్తున్నారు చందు గారు. ఇంతకు ముందు టాలీకి అయితే మాకు కొంచెం ఈ సెల్ ఫోన్ లో రాలేదు సార్. ఇవాళ బాగానే వస్తుంది సార్. ఇందులో సెల్ లో కూడా బాగానే వస్తుంది. ఇది అదొక మంచి శుభపరిమాణంగా మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. అందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దానరాజు గారు. మీరు చెప్పిన దాంట్లో ఏంటంటే ఒకటి మంచిది, చాలా మంది